Welcome back to Sridhar CC online classes and YouTube channel. సో ఈరోజు జరిగినటువంటి ఎస్ఐ ఏదైతే 50 క్వశ్చన్స్ అర్థమెటిక్ ఉందో దానిపై విశ్లేషణ. కమింగ్ టు ద ఫస్ట్ క్వశ్చన్. ఓకే, 2 trains P and Q started traveling towards each other from stations A and B respectively at 9 a.m. The speeds of train P and Q are in the ratio 4:5. The 2 trains met at station C somewhere between the A and B. Both trains halt sometime together. From station C at 10:09 a.m., the 2 trains P and Q resumed traveling towards stations B and station A respectively. If train P reached station B at 11:14 a.m., how much time did both trains halt at station C? చూడండి, ఇది ఆల్రెడీ మనకి ఏపీఎస్ఐ మెయిన్స్లో అడిగినటువంటి క్వశ్చన్. ఇది సేమ్ మోడల్, వాల్యూస్ వేరు. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సో దీన్ని ఎక్స్ వై డిటిఎస్ ఫార్ములాలు వేసుకొని చేసేదానికంటే బెస్ట్ మెథడ్ ఏంటో చూద్దాం. ఉదయం 9 గంటలకు 2 రైళ్లు పి మరియు క్యూలు వరుసగా ఏ మరియు బి స్టేషన్ల నుంచి ఒకదానికొకటి ఎదురెదురుగా బయలుదేరాయి. ఓకేనా, రైల్ పి మరియు క్యూ వేగాల నిష్పత్తి 4:5. ఆ 2 రైళ్లు ఏ మరియు బి స్టేషన్ల మధ్య ఎక్కడో ఒక చోట సి అనే స్టేషన్ వద్ద కలుసుకున్నాయి మరియు 2 రైళ్లు కొంత సమయం కలిసి ఆగాయి. సి స్టేషన్ నుండి ఉదయం 10:09 గంటలకు 2 రైళ్లు పి మరియు క్యూలు వరుసగా బి మరియు ఏ స్టేషన్ల వైపుకి తిరిగి బయలుదేరాయి అంట. ఓకేనా, స్టేషన్ బి ఉదయం 11:40 రైలు పి చేరితే సి స్టేషన్ వద్ద 2 రైళ్లు ఎంత సమయం ఆగాయి? దీన్ని ఎలాగ అనాలిసిస్ చేయాలి సార్? ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మనకి 2 స్టేషన్లు ఇచ్చాడు. ఓకేనా, ఏ అండ్ బి 2 స్టేషన్స్. 2 స్టేషన్ల మధ్య పి మరియు క్యూలు వరుసగా వ్యతిరేక దిశలో ఒకదాని వైపు ఒకటి బయలుదేరినాయి. ఫైన్. అయితే 2 కూడా ఎన్ని గంటలకి బయలుదేరాయి సార్? బోత్ స్టార్టెడ్ ఎట్ 9 a.m. 2 రైళ్లు ఉదయం 9 గంటలకి బయలుదేరాయి. ఓకేనా, అయితే మధ్యలో ఎక్కడో సి దగ్గర 2 కలుసుకున్నాయి. 2 కూడా సి దగ్గర కలుసుకున్నాయి. ఓకేనా, అప్పుడు టైం ఎంత అనేది మనకు తెలియదు. ఎప్పుడు కలుసుకున్నాయి అనేది టైం మనకు తెలియదు సార్. ఏమంటాడంటే కలుసుకున్నాక కొద్దిసేపు ఆగారు, కొద్దిసేపు ఆగిన తర్వాత వాళ్ళు ఎప్పుడు బయలుదేరారు? 10:09 a.m.కి బయలుదేరారు. ఫైన్. వాళ్ళు కలుసుకున్న సమయం కాదు అది, వాళ్ళు బయలుదేరిన సమయం 10:09 a.m. ఆఫ్టర్ దట్ 11:14 a.m.కి 11:14 a.m.కి పి అనే రైలు బిని చేరుకోవడం జరిగింది. ఇక్కడ మీరు ఈ టైం పీరియడ్ చూసినట్లయితే ఈ టైం పీరియడ్ ఎంత అవుతుంది? 1 hour ప్లస్ 9 and 14 అంటే 5 minutes. 1 hour 5 minutes అంటే 65 minutes లో కలుసుకున్నారు. అవునా? క్లియర్. అయితే ఈ 65 minutes టైం పీరియడ్ ఏదైతే ఉందో మనకి ఒక ఇన్ఫర్మేషన్ ఉంది సార్. ఏంటి అంటే పి అండ్ క్యూ స్పీడ్స్ రేషియో, పి మరియు క్యూ వేగాల నిష్పత్తి 4:5 అయితే కాలాల నిష్పత్తి ఏమవుతుంది? టైం పీరియడ్ రేషియో 5:4 అవుతుంది. అవునా కాదా? అవునా? సో ఇక్కడ ఈ 5 parts 65 minutes అయితే 4 parts ఏమవుతుంది? 5 parts 65 minutes అంటే ఇంటూ 13. ఇక్కడ కూడా ఇంటూ 13 చేయండి.
ఏమవుతుంది 52 minutes. అవునా? అంటే మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి పి అనేటటువంటి రైలు 52 నిమిషాల్లో చేరుకుంటుంది. అవునా? 52 నిమిషాలు. 52 నిమిషాలు అంటే 52 minutes. మరి వీళ్ళిద్దరూ కలుసుకున్నప్పుడు ఇక్కడ సమయం ఎంత? వాట్ ఈస్ ద టైం పీరియడ్ వెన్ దే మెట్? సో వాళ్ళు కలుసుకున్నప్పుడు సమయం ఎంత అంటే 9:52. 52 నిమిషాలు ప్లస్ 9 AM, 9:52 AM. అవునా? అయితే ఈ రెండింటికి మధ్య ఇంటర్వెల్ గ్యాప్ ఎంత ఉంది? అదే మన ఆన్సర్. సో వాట్ ఈస్ ద ఆన్సర్ అనేది క్వశ్చన్ అండి. 9:52కి 10:09కి మధ్య ఎంత మినిట్స్ గ్యాప్ ఉంది అనేది క్వశ్చన్. 17 minutes గ్యాప్. ఓకే, హౌ మచ్? 17 minutes గ్యాప్. లెట్ us see the options. So 17 minutes gap, the answer is exactly given in the third option. Okay, now coming to the second question. Second question చూడమ్మా. A solid cube is melted and with that entire material a sphere is made having a volume of 38,808 centimeter cube. If the side of the cube and radius of the sphere are equal, then the lateral surface area of the cube. మెన్సురేషన్ లో ఫార్ములాస్ రిలేటెడ్ గా వచ్చినటువంటి క్వశ్చన్. ఖచ్చితంగా ఫార్ములాస్ తెలియాలి. అక్కడ మనకేమిచ్చాడు అంటే వాల్యూమ్ ఆఫ్ ఏ స్పియర్ ఈజ్ 4/3 pi r cube. So 4/3 pi r cube is given as 38808. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేయాలి? వాట్ ఈజ్ ఆర్ వాల్యూ కనుక్కోవాలి. వాట్ ఈజ్ ఆర్ వాల్యూ? సో ఇక్కడ ఆర్ వాల్యూకి వచ్చేసరికి 4/3 పై అంటే 22/7 into r cube is equal to 38808. From that you will get r cube is equal to 9261. Sorry, 9621. 9621. ఓకేనా? సో ఆర్ క్యూబ్ 9621 అయితే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఆర్ అనేది చూసుకోవాలి. ఒకసారి క్యాన్సిలేషన్ కూడా చేసి చూపిస్తాను, మీకు క్లారిటీ ఉంటుంది. ఇక్కడ మనకి ఆర్ వాల్యూ అంతా కావాలి. అవునా? సో ఈ క్యాన్సిలేషన్ అంతా మనం చేస్తున్నప్పుడు ఆర్ వాల్యూ కనుక్కుంటే ఏ అంతా తెలుస్తుంది. అవునా? సో హియర్ క్యాన్సిలేషన్ చేసుకుంటూ వెళ్ళండి, మీరు చేయండి. ఓకేనా? 3 ఉంది, సారీ ఇక్కడ 3 ఉంది. అవునా? ఇక్కడ 7 ఉంది. అంటే ఖచ్చితంగా ఆర్ క్యూబ్ ఇజ్ ఈక్వల్ టు 21 క్యూబ్ అని నేను గెస్ చేయొచ్చు. అప్పుడు ఆర్ ఇజ్ ఈక్వల్ టు 21 అవుతుంది. దట్ ఈస్ ద గెస్సింగ్ మెథడ్. ఎగ్జామ్లో చేయాల్సినటువంటి మెథడ్. మీకు సింప్లిఫికేషన్ అంతా 4తో క్యాన్సిల్ చేయండి, 22తో క్యాన్సిల్ చేయండి అని చెప్పను నేను. చిన్న లాజిక్ ఏంటి అంటే ఈ డినామినేటర్ అటు వెళ్తుంది. ఈ డినామినేటర్ 3 into 7 ఎంత? 21. అంటే ఖచ్చితంగా అక్కడ మనకి 21 క్యూబ్ రావాల్సిందే. అవునా కాదా? ఎస్ ఆర్ నో? అయితే ఆర్ వాల్యూ 21 అయితే సైడ్ ఆఫ్ ద క్యూబ్ అండ్ రేడియస్ ఆర్ సేమ్ అంట. అంటే ఇక్కడ మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఏ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు 21. ఇప్పుడు వాడు అడిగింది ఏంటంటే ప్రక్కతల వైశాల్యం, lateral surface area formula is 4a square 4 into 21 square అంటే 441. 21 square 441. 4 ones are 4, 4 4 16, 1 carry 1764. So 1764 is clearly mentioned in the third option. Okay, now coming to the question number 3. In a race of 5000 meters, A can beat B by 150 meters. A కి B కి మధ్య రేస్ జరిగింది.
ఎంత అంటే 500 మీటర్స్. ఈ 500 మీటర్స్లో ఏ బీట్స్ బి బై 150 మీటర్స్. అంటే బి అనేవాడు 150 తక్కువ పరిగెడితే 1350 అని అర్థం, అవునా? అంటే ఇక్కడ రేషియో కట్టండి, 0 0 క్యాన్సిల్. 15th ఇది 10 టైమ్స్ కట్ అవుతుంది, 15th ఇది 9 టైమ్స్ కట్ అవుతుంది. ఓకే, నౌ కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్. ఇన్ ఏ 1000 మీటర్స్ రేస్ బి బీట్స్ సి. ఒక 1000 మీటర్ల పరుగు పందెంలో బి అనేవాడు సిని 950 మీటర్ల తేడాతో ఓడించాడు. ఓకేనా? మరి 950 మీటర్ల తేడాతో ఓడించాడు అంటే అది ఎంత రాయాలి? 950. బి పరిగెట్టాడు, బి గెలిచాడు 1000 మీటర్స్ రేస్, బి వన్ ద రేస్. ఓకేనా? సి లాస్ట్ బై 50 మీటర్స్. అప్పుడు సి ఎంత పరిగెట్టాడు? 950. ఎస్ఆర్ నో? ఇప్పుడు ఇది క్యాన్సిల్ చేస్తే 520s అండ్ ఇది 5తో క్యాన్సిల్ చేయండి, 19s. ఓకే, నౌ ఐ వాంట్ ద రిలేషన్ ఇన్ బిట్వీన్ ఏ అండ్ సి. ఏకి సికి పరుగు పందెం పడితే వాళ్ళ మధ్య ఉన్నటువంటి సామర్థ్యాల నిష్పత్తి, అవునా? వాళ్ళ మధ్య ఉన్న సామర్థ్యాల నిష్పత్తి 10 × 20 200. క్లియర్? 9 × 19 171. అవునా? అంటే ఇక్కడ 200 భాగాలు పరిగెడితే ఈడు 171 భాగాలే పరిగెట్టాడు. అంటే హియర్ ద ఆన్సర్ ఈస్ హౌ మెనీ పార్ట్స్ హీ లాస్ట్. హౌ మెనీ పార్ట్స్? 29 పార్ట్స్. అవునా? ఈ 29 పార్ట్స్ ఎంత? ఇక్కడ మీ క్వశ్చన్ లో ఇచ్చిన డేటా ఏంటంటే ఆ పరుగు పందెం పొడవు ఇది 600 మీటర్లు. అంటే 200 × 3. మరి 29 × 3, 29 × 3 ట్రై చేయండి ఒకసారి, ఏమవుతుంది? 29 × 3 becomes 9 3s are 27, 2 carry 117. సారీ 87. చూడండి ఇక్కడ 29 × 3, 9 3s are 27, 2 carry 87. So 87 is clearly given in the second option. సో ఇలా రేషియోస్ లో చేయాలి. ప్రాబ్లమ్ ఆన్ రేసెస్ ఎప్పుడు కూడా మనం రేషియోస్ లో చేయాలి తప్ప డిటిఎస్ ఫార్ములాస్కి వెళ్ళకూడదు. నౌ కమింగ్ టు 4th క్వశ్చన్. The set of perfect numbers among the numbers 1 2 3 4 5 6 7 8 9 up to 500 is 1 2 3 4 5 6 7 8 9 500 సంఖ్యల్లోని సంపూర్ణ సంఖ్య అంటే మీకు తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ ఏ పర్ఫెక్ట్ నెంబర్? ఏ పర్ఫెక్ట్ నెంబర్ ఈజ్ ఆల్వేస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2 power k minus 1 into 2 power k minus 1, where k is a prime number. k అనేది ఒక ప్రధాన సంఖ్య, ప్రైమ్ నెంబర్ తీసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనించండి, చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. k అనేది 1 తీసుకోరాదు, 2 తీసుకోండి. k 2 తీసుకుంటే 2 power 2 square minus 1 into 2 square minus 1 is equal to 2 power 1 into 4 minus 1 3 6 వచ్చింది. అంటే మనకి ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్ ఎలిమినేటెడ్. క్లియర్? నెక్స్ట్ కే స్థానంలో సెకండ్ ప్రైమ్ నెంబర్ 3 తీసుకోండి. 2 power 3 minus 1 into 2 cube minus 1 ఏమొస్తుందమ్మా? 4 into 7 28 వస్తుంది. మరి 6 28 వచ్చింది. ఓకేనా? అండ్ ఫైనల్ గా మనం కే ప్లేస్ లో ఏం తీసుకుంటాం? కే ఈజ్ ఈక్వల్ టు 5 తీసుకుంటాం. 5 తీసుకున్నప్పుడు 2 power 5 minus 1 into 2 power 5 minus 1 ఇది ఎంత అవుతుంది అంటే 16 into 31. ఇదెంత? 496. సో ఫైనల్లీ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. 186 అనేది లేదు.
మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, 500 కాదు 1000 లోపు ఉన్నటువంటి పర్ఫెక్ట్ నెంబర్స్, 1000 సంఖ్యల లోపు ఉన్నటువంటి శుద్ధ సంఖ్యలు లేదా పరిపూర్ణ సంఖ్యలు మూడే. ఏంటా మూడు? 6, 28, 6, 28 and 496. This is a standard question. Coming to the question number 5. The average weight of some students in a class was 56 kg. When 7 students whose average weight was 58 kg joined the class, the average weight of all the students increased by 200 grams. Find the number of students in the class in the beginning. ఒక తరగతిలోని కొంతమంది విద్యార్థుల సగటు బరువు 56 కిలోలు. 56 కిలోలు. అయితే 58 కిలోల బరువు గల ఎంతమంది కొత్తగా చేరారు? There are how many new students? 7. 7 కొత్తగా చేరారు. 7 స్టూడెంట్స్. అయితే 200 గ్రామ్స్ పెరిగిందంట. మీరు గమనించండి, ఇక్కడ యావరేజ్ ఎఫెక్ట్ ఎంత? యావరేజ్ ఎఫెక్ట్ +2. ఓవరాల్ ఎఫెక్ట్ ఇక్కడ 7 స్టూడెంట్స్ కొత్తగా చేరారు. క్లియర్? సో 7 స్టూడెంట్స్ విత్ 58 kg జాయిన్ ద గ్రూప్. 56 ఉండాల్సింది 58 తో వస్తున్నారంటే మనిషికి 2 kg తెస్తున్నారు ఎక్స్ట్రా. అవునా? సో దెర్ ఇస్ ఏ గెయిన్. హౌ మచ్ గెయిన్? +2 per head. అలాంటిది 7 వచ్చారు. 7 రోజులు ఎంతమ్మా? 7 రోజులు 14 కిలోలు ఎక్కువ తెచ్చారు. దీనివల్ల మనకి సగటు అనేది 200 గ్రాములు 200 గ్రామ్స్ పెరుగుతుంది. 200 గ్రామ్స్ కెన్ బి టేకెన్ యాజ్ 0.2 kg. అయితే ఇప్పుడు క్వశ్చన్ ఏంటి? నెంబర్ ఆఫ్ ఐటమ్స్. నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఫార్ములా ఈజ్ n is equal to sum by average. సో వాట్ ఈస్ ద సమ్ అంటే ఇక్కడ ఓవరాల్ ఎఫెక్ట్ ఎంత? 14. యావరేజ్ ఎఫెక్ట్ ఎంత? 0.2. దీన్ని కనుక మీరు క్యాన్సిల్ చేస్తే ఏమొస్తుందమ్మా? 14/2/10. 14/2/10. 2తో ఇది 7 times కట్ అయితే 70 వచ్చింది. కానీ ఇది న్యూ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అని అర్థం చేసుకోండి. మనకు వచ్చినటువంటి ఆన్సర్ ఏంటి అంటే కొత్తగా ఉన్నటువంటి విద్యార్థుల సంఖ్య. మరి 7 కొత్తగా చేరితే ఇప్పుడున్నటువంటి విద్యార్థుల సంఖ్య 70. కానీ క్వశ్చన్లో ఏమడిగాడు? ప్రారంభంలో ఇనీషియల్ వాల్యూ అడుగుతున్నాడు. ఇనీషియల్లీ. సో తొలి విద్యార్థుల సంఖ్య ఎంత? 70. 7 మంది చేరితే 70, చేరకపోతే 63. సో 63 is clearly mentioned in the 4th option. Coming to question number 6. చూడండి, ఇది Tn is equal to T of n minus 1 plus T of n minus 2, and for all n greater than equal to 3, T1 is equal to 1, T2 is equal to 2. ఓకే, మీరు చేయండి. ఇది T1 is equal to 1, T2 is equal to 1, T3 is equal to ఇక్కడ ఏమవుతుంది అంటే 1 + 1 2 అవుతుంది. ముందు 2 సంఖ్యల యొక్క మొత్తం. అలాగే T4 is equal to 1 + 2 3 అవుతుంది. T5 is equal to 2 + 3 5 అవుతుంది. T6 is equal to 3 + 5 8 అవుతుంది. దీన్నే మనం రీజనింగ్ లో ఫిబొనాన్సీ సిరీస్ అంటాం. ఫిబొనాన్సీ సిరీస్ అంటే ఆ సిరీస్ ఎలా ఏర్పడింది? ముందున్న 2 సంఖ్యలు కలిపితే తర్వాత సంఖ్య ఏర్పడుతుంది. ద నెంబర్ ఈజ్ అబ్టైన్డ్ బై యాడింగ్ ద ప్రిసీడింగ్ 2 నెంబర్స్. 1 + 1 2, 1 + 2 3, 2 + 3 5, 3 + 5 8. అలా
T7 ఎంత అవుతుంది? 5 + 8 13. T8 ఎంత అవుతుంది? 8 + 13 21. T9 ఎంత అవుతుంది? T9 34 కదమ్మా. 13 + 21 34. T10 ఎంత? T10 = ఈ రెండు కలిపితే 55. ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే సమ్ ఆఫ్ దీస్ నెంబర్స్, వీటి మొత్తం యొక్క విలువ ఎంత? T1 నుంచి T10 వరకు కలిపితే సమ్ ఎంత అనేది క్వశ్చన్. దీనికి ప్రొసీజర్లు అయ్యి చేస్తే లేట్ అవుతుంది కాబట్టి మీకు డైరెక్ట్ షార్ట్ కట్ చెప్తాను. వాట్ ఈస్ ద డైరెక్ట్ షార్ట్ కట్ అంటే T11 కట్టండి. వాట్ ఈస్ T11? 34 + 55 that gives you 89. T12 ఎంత అవుతుంది? T12 అంటే 55 + 89 ఎంత? 144. Now the required answer is, what is the required answer? షార్ట్ కట్ ఏంటంటే ఒకటి T11 దాకా వెళ్ళారు, తర్వాత T12 దాకా వెళ్తారు, అందులో ఒకటి తగ్గించండి. 144 - 1. వాట్ ఈస్ 144 - 1? 143 is clearly mentioned in the second option. Fibonacci series ఇచ్చినప్పుడు సమ్ ఆఫ్ 10 నెంబర్స్ అడిగితే 12th నెంబర్ -1. సమ్ ఆఫ్ 15 నెంబర్స్ అడిగితే 17th నెంబర్ -1. సమ్ ఆఫ్ 20 నెంబర్స్ అడిగితే 22nd నెంబర్ -1. సో ఇక్కడ ఫస్ట్ టర్మ్ 1, సెకండ్ టర్మ్ 1, అలాగా 10th టర్మ్ దాకా వెళ్ళారు. ఈ సమ్ కావాలి నాకు. 10 టర్మ్ సమ్. 10 టర్మ్ సమ్ కి షార్ట్ కట్ ఏంటంటే 12th టర్మ్ -1. వాట్ ఈస్ 12th టర్మ్? 144 -1 is 143. Now coming to the next question. Question number 7. ఓకే, ఒకసారి క్వశ్చన్ నెంబర్ 7 చూడండి. టైమ్ అండ్ వర్క్ నుంచి వచ్చింది. P alone can do a piece of work in 8 days and Q alone can do the same work in 12 days. P and Q agreed to complete the work for rupees 40,000 with the help of R. They completed the work in 3 days. Then the amount to be paid to R is. So P అనే వ్యక్తి ఒక పనిని 8 రోజుల్లో, P అనే వ్యక్తి ఒక పనిని 8 రోజుల్లో, ఓకే, Q అనే వ్యక్తి అదే పనిని 12 రోజుల్లో చేయగలరు. అయితే Pకి Qకి R సహాయంగా వచ్చి ఆ పనిని 3 రోజుల్లో చేశారు. ఐ వాంట్ వర్క్ ఎఫిషియన్సీ రేషియో. నాకు పని సామర్థ్యాల నిష్పత్తి కావాలి అంటే నేనేమనుకుంటాను? ఐ విల్ కన్సిడర్ ద ఎల్సిఎం. టోటల్ వర్క్ యాజ్ ద ఎల్సిఎం. ఇక్కడ ఇచ్చినటువంటి మొత్తం పని అనేది ఎల్సిఎం గా కాసాగా తీసుకుంటే 24 యూనిట్స్. అవునా కాదా? 24 యూనిట్స్. ఇప్పుడు ఏ అనే వ్యక్తి 8 రోజుల్లో 24 యూనిట్స్ చేయగలడు. అంటే ఇటు సామర్థ్యం రోజుకి ఎంత? 3. బి అనేవాడు 12 రోజుల్లో చేయగలడు. వాడి సామర్థ్యం ఎంత? 2. ముగ్గురు కలిస్తే 3 రోజుల్లో చేయగలరు. 24 యూనిట్లని 3 రోజుల్లో చేయాలంటే సామర్థ్యం ఎంత? 8. అంటే A:B:C వర్క్ ఎఫిషియన్సీ రేషియో ఈజ్ A 3 యూనిట్స్, B 2 యూనిట్స్. ముగ్గురు కలిపితే 8. అక్కడ A + B కలిపితే 5. అవునా అండి? మరి A + B 5 అయినప్పుడు Cకి ఎంత ఉంది? 3 యూనిట్స్. ఓకేనా? ఇప్పుడు ఏం అడుగుతున్నాడు? పే టు ఆర్. ఇక్కడ నేను ABC అని రాశాను. యాక్చువల్లీ దిస్ ఈజ్ PQR. దిస్ ఈజ్ P, దిస్ ఈజ్ Q and this is R. What is the amount paid to R? 3 parts. That is equal to PR0. అంటే ఇక్కడ R payment, R share is equal to P share. Yes or no? Now let us see the options. ఏమన్నాడు? Equal to amount paid to P. So the answer is second option. R కి వచ్చిన వాటా Pకి లభించిన వాటాకు సమానం.
సో ఈ మోడల్ వచ్చినప్పుడు మనం ఎల్సిఎం కాన్సెప్ట్కి వెళ్ళాలి. వెన్ ఎవర్ యూ గెట్ ఏ క్వశ్చన్ ఫ్రమ్ టైమ్ అండ్ వర్క్ ఆఫ్ పైప్స్ అండ్ సిస్టమ్స్, కాలం పని లేదా పైప్స్ అండ్ సిస్టమ్స్ వచ్చినప్పుడు ఇలా టోటల్ వర్క్ 24 యూనిట్స్ అనుకొని స్టార్ట్ అయితే ఎఫిషియన్సీ రేషియో కనుక్కోగలిగారా? మరి ఇక్కడ 3 సమానం అంటే P ఈజ్ ఈక్వల్ టు R. ఫినిష్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8 అమ్మా. క్వశ్చన్ నెంబర్ 8. 42.5% increase of a number is 114, then 42.5% decrease of that number. ముందు 42.5% ని మనం ఎలా రాయొచ్చు? 42 into 2 84 plus 1 85/2%. This is also equal to 85/% పర్సెంట్ అంటే పర్ సెంచరీ, పర్ 100. సో అక్కడ పర్సంటేజ్ సింబల్ రిమూవ్ చేయాలి అంటే 85/2% ఎలా రాయొచ్చు? 85/200. నౌ కమింగ్ టు ద క్యాన్సిలేషన్ పార్ట్, ఇది 17 టైమ్స్ కట్ అయింది, ఇది 40 టైమ్స్. అవునా? క్వశ్చన్ ఏంటంటే ఫస్ట్ ఏం చేస్తున్నాడు? 40 మీద 17 పార్ట్స్ కలిపాడు. 40 + 17 పార్ట్స్ ఇజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 57 పార్ట్స్. పెంచాడు అన్నాడు, ఇంక్రీజ్ అన్నప్పుడు కలపాలి. 40 మీద 17 కలిపాడు. 57 పార్ట్స్ వాల్యూ ఇస్ గివెన్ యాజ్ 114. దట్ ఎంప్లాయిస్ 1 పార్ట్ ఎంత? 1 part is 2. Yes. Okay. Now coming to the next statement, decrease అన్నాడు. 40 minus 17 parts. 40 minus 17 parts ఏమవుతుంది? 23 parts ఎంత అనేది క్వశ్చన్. సో 23 parts వాల్యూ కావాలి అంటే 1 part is 2, 23 parts is equal to 46 is clearly mentioned in the second option. Okay na? Question number 9. Cube. Match the following. Cube. Lateral surface area. Cube ki lateral surface area ఏంటి? 4a². ఒక ఘనం యొక్క ప్రక్కతల వైశాల్యం వక్రతల వైశాల్యం అన్న ప్రక్కతల వైశాల్యం అన్న ఒకటే. సో క్యూబ్ కి ఏంటి? 4a². నెక్స్ట్ హెమిస్పియర్, అర్ధగోళానికి 2πr². ఓకేనా? సిలిండర్ అన్నాడు, సిలిండర్. ఓకే. అయితే ఈ సిలిండర్ కి ప్రక్కతల వైశాల్యానికి సూత్రం 2πrh. అండ్ కోన్ కి πrl. దీన్ని మ్యాచ్ చేస్తే మనకి ఆన్సర్ ఏంటి అనేది తెలుస్తుంది. ఓకేనా? అది మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. In 3 different vessels, V1, V2, V3, milk and water are mixed in the ratio of 2:3. V1, V2, V3 are mixed. Milk and water, పాలు మరియు నీళ్లు 2:3 మరియు 3:5 మరియు 2:7 నిష్పత్తిలో కలపబడ్డాయి. ఓకేనా? అయితే 20 లీటర్స్ టేకెన్ ఫ్రమ్ V1 నుంచి 20 లీటర్స్ తీసుకున్నాడు అంట. ఇది 20 లీటర్స్, 20 లీటర్లు మొదటి ఘన పరిమాణం. నెక్స్ట్ 24 లీటర్స్ ఫ్రమ్ ద సెకండ్ వన్, రెండో దాని నుంచి 24 లీటర్స్. మూడో దాని నుంచి ఎంత అనేది క్వశ్చన్. L లీటర్స్ ఆఫ్ మిక్స్చర్స్ టేకెన్ ఫ్రమ్ V3. అయితే ఆ L ఎంత? మూడవ ఘన పరిమాణం ఎంత చెప్పలేదు. ఓకేనా? అయితే ఈ మూడు కలపగా అతనికి మొత్తం మీద 23:48 రేషియో వచ్చింది. నేను ప్రొసీజర్ చెప్పను, ఓన్లీ షార్ట్ కట్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఆలోచించాలి? మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే ఫైనల్గా ఇది ఎంత ఘన పరిమాణం వచ్చింది? వాట్ ఈస్ ద వాల్యూమ్?
23 plus 48, 23 plus 48, 3 plus 8, 11, 1 carry, 71 లీటర్స్ వచ్చిందా? ఆల్రెడీ ఇక్కడ 2024 ఉందా? ఆ 2024 తీసేస్తే ఇదెంత? 44 తీసేయండి. 44 తీసేస్తే 11 minus 4, 7, 27. సో ద ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్. ఇదంతా నాన్ సెన్స్. మీరు అదంతా చేసుకుంటూ కూర్చుంటే ఎగ్జామ్లో టైం సరిపోదు. నేను చెప్తున్న లాజిక్ ఏంటి? చివరిగా ఒక రేషియో ఇచ్చాడు కదమ్మా, మరి ఆ రేషియో అన్నది టోటల్ క్వాంటిటీయే కదా. ఆల్రెడీ 20 ఉంది, 24 ఉంది, సమ్ క్వశ్చన్ మార్క్ ఉంది. ఈ మూడు కలిపితే 71 అవ్వాలి అనేది చిన్న లాజిక్. అది వదిలేస్తారు మీరు. ఆ రేషియోస్ 20ని 2:3 అంటే 5 parts 20, 1 part 4, ఇది 8, ఇది 12, ఇది 8 లీటర్స్, ఇది 12 లీటర్స్. ఇదంతా నాన్ సెన్స్. అలా చేయకూడదు. లాజిక్తో వెళ్ళాలి ఎగ్జామ్లో ఎప్పుడు. ఓకే, కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. ఇఫ్ ద డిజిట్ ఇన్ ద 10th place of the cube of any integers is n, then the sum of all possible distinct values of n is. ఒక పూర్ణాంకము యొక్క గణంలో పదుల సంఖ్యలో ఉన్న అంకె n అయితే nకు సాధ్యపడే అన్ని విభిన్న విలువల యొక్క మొత్తం ఎంత? ఖచ్చితంగా 0 ఉంటుంది. 10th ప్లేస్ 0 ఉంటుంది, 1 ఉంటుంది, 2 ఉంటుంది, 3 ఉంటుంది, 4 ఉంటుంది, 5 ఉంటుంది, 6 ఉంటుంది, 7 ఉంటుంది, 8 ఉంటుంది, 9 ఉంటుంది. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా వినండి. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ 10 cube 1000. వాట్ ఈస్ ద యూనిట్స్ ప్లేస్? 0. 10th ప్లేస్ 0. 6 cube 216. వాట్ ఈస్ ద 10th ప్లేస్? 10లో స్థానం ఎంత? 1. ఈ రకంగా చెప్పుకుంటా పోతే మీకు ఇవన్నీ వస్తాయి. కాబట్టి వాటి యొక్క మొత్తం ఎంత అంటున్నాడు. వాటి యొక్క మొత్తం ఎంత? క్లియర్. సో సిగ్మా n వాల్యూ n ఇంటూ n ప్లస్ 1/2. 0కి యాడ్ చేసిన ఒకటే, యాడ్ చేయకపోయినా ఒకటే. నౌ వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద ఫస్ట్ 9 న్యాచురల్ నెంబర్స్? మొదటి 9 సహసంఖ్యల మొత్తం ఎంత? 9 ఇంటూ 10/2. ఆన్సర్ 45. సెకండ్ ఆప్షన్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? 45 రెండు ఆప్షన్లు ఇచ్చాడు. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఏ న్యూలీ అరైవ్డ్ ఆర్టికల్ షోస్ ఇంక్రీజ్ ఆఫ్ 35% on its cost price. Later this market price was decreased by 30%. If the cost price is 15,000, overall profit or loss అని అడుగుతున్నాడు. ఒక వస్తువు ప్రకటిత వెల కొన్న వెల కంటే 35% ఎక్కువ అంట. ఆ కొన్న వెల ఇచ్చాడమ్మ. కొన్న వెల 15,000 రూపాయలు. కొన్న వెల ఎంత? 15,000 రూపాయలు. ఇది డైరెక్ట్ గా చేయడం బెస్ట్. మీరు ఫార్ములాలు, ఫ్రాక్షన్ మెథడ్, రేషియోస్ మెథడ్ అంతా వేస్ట్. జరిగినటువంటి మార్పులు ఏంటి కరెక్ట్ గా చూడండి. 35% పెంచాడు అంటే ఫస్ట్ ఒక 30% అనుకుంటా. 30% అనుకుంటే 30% ఏమవుతుంది? ఎస్ ఆర్ నో? 15,000 ఇస్ ద కాస్ట్ ప్రైస్. కొన్న వెల 15,000 రూపాయలు. 10% 1,500. 30% ఏమవుతుంది? 30% అంటే 4,500. కానీ వాడు 5% ఇంకా పెంచాడు. అంటే 10% 1,500 అయితే ఇంకొక 750 పెంచాడు. అంటే ఇదేమైందమ్మా? 0, 5, 12, 1 క్యారీ 5. ఇప్పుడు మనకి మార్కెట్ ప్రైస్ ఏమవుతుంది? వాట్ ఈస్ ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్? ప్రకటిత వెల ఈజ్ ఈక్వల్ టు ఈ రెండు యాడ్ చేస్తారు. ఈ రెండు యాడ్ చేస్తే 20,250 వచ్చింది. 20,250. ఇప్పుడు ఏమంటాడంటే దాన్ని 30% రాయితీకి ఇచ్చేస్తున్నాడు. అంటే డిస్కౌంట్ ఆఫ్ 30%.
మరి డిస్కౌంట్ 30% తగ్గించాలి కదా, 30% తగ్గించాలి. సో 30% తగ్గిస్తున్నప్పుడు ఆ 30% ఎంత? ఓకే, ఒక 0 క్యాన్సిల్ అవుతుంది, 0 0. 30% ఎంత? 6075 తగ్గించాడు. ఏమైంది? 10 - 5 5, 15 - 7 7, క్యారీ వెళ్ళింది కాబట్టి 1, 20 - 6 14,175. నేను 14,175కి అమ్మేశాను. దిస్ ఈస్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్. మరి నేను కొన్నది ఎంతకి? నేను కొన్నది 15,000. నేను అమ్మింది తక్కువకి, అంటే లాస్. వాట్ ఈస్ ద లాస్? ద లాస్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. ఓకేనా? ఇది ఎంత అవుతుంది అంటే 825 రూపీస్ లాస్. సో ఫైనలీ ద ఆన్సర్ ఈజ్, నాకు వచ్చిన నష్టం 825 రూపీస్ లాస్. దీన్ని వేరే వేరే మెథడ్స్ చేయొచ్చు. 15,000 ఇంటూ 135/100 ఇంటూ 70/100 వచ్చిన దానికి దీనికి భేదం, అదొక మెథడ్. రేషియోస్లో చేయొచ్చు, అదొక మెథడ్. ఇదేంటంటే జస్ట్ సింపుల్గా ఉంది కాబట్టి 2 స్టెప్స్లో చేయడానికి నేను బేసిక్ మెథడ్కి వెళ్ళా. ఐ డెంట్ గో ఫర్ షార్ట్ కట్ కాకుండా బేసిక్ మెథడ్లో సిపి 35% పెంచాడు. ఎంపీ ఎంత అయింది? 20,250. దాన్ని 30% తగ్గించాడు. ఎస్పీ ఎంత అయింది? 14,175. దెన్ వాట్ ఈస్ ద లాస్? 825 రూపీస్. క్వశ్చన్ నెంబర్ 13, బోర్డ్ మాస్ రూల్. ఇది ఎవరు చేసినా ఒకటే అమ్మ. ఓకే, ఎవరు చేసినా ఒకటే, కాకపోతే ఒకసారి చేసి చూద్దాం. ఏమిచ్చాడు మనకి? 5 1/2 మైనస్ 3 1/3 స్మాల్ బ్రాకెట్ ఆఫ్ 1 5/13 ప్లస్ 1 minus 2 into 3 5/2 divided by 2 3/4 స్క్వేర్ బ్రాకెట్ తో క్లోజ్ చేస్తున్నారు. ఓకేనా? స్క్వేర్ బ్రాకెట్ తో క్లోజ్ అయింది. దీనికి షార్ట్ కట్స్ ఉండవు. యూ హ్యావ్ టు అప్లై ద బోర్డ్ మాస్ రూల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us కన్వర్ట్ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇంటూ ఏ ఫ్రాక్షన్. అక్కడ మనకి మిశ్రమ భిన్నాలు కనిపిస్తున్నాయి కదా, ముందు వాటిని భిన్నాల రూపంలోకి మారుద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us కన్వర్ట్ ఇంటూ ఫ్రాక్షన్. దీన్ని 11/2 అని రాయొచ్చమ్మా, మైనస్ 10/3 అని రాయొచ్చు. అవునా కాదా? ఎస్ ఆర్ నో? ఆఫ్ 5 1/2 అంటే ఏమవుతుంది? 11/2. 5 2 10 ప్లస్ 1 11/2. 3 1/3 ఏమవుతుంది? 10/3. ఆఫ్ 13 ప్లస్ 5 18/13 ప్లస్ 1 మైనస్ 2 ఇంటూ 3 5/2 అంటే 2 3 6 ప్లస్ 5 11/2 డివైడెడ్ బై 11/4 2s are 8 plus 3 11/4. ఓకే కదా? ఇది ఫస్ట్ స్టెప్. సో ఫస్ట్ స్టెప్ లో నేను ఏం చేశాను? ఐ కన్వర్టెడ్ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇంటూ ఏ ఫ్రాక్షన్. మిశ్రమ భిన్నాన్ని భిన్నాల రూపంలోకి మార్చడం జరిగింది. నౌ సెకండ్ స్టెప్. వాట్ ఈస్ ద సెకండ్ స్టెప్? బ్రాకెట్ రిమూవ్ చేయాలి. ఎలాగో బోర్డ్ మాస్ రూల్లో ఫస్ట్ ఉండేదే బి, అంటే వి కూడా ఉంటుంది. వి అంటే వినికులం. వికి తర్వాత ఇక్కడ వి లేదు, వినికులం అంటే పైన బార్ ఉండాలి, అది లేదు. సెకండ్ ప్రిఫరెన్స్ బార్. బార్ తర్వాత బ్రాకెట్. సో ఇక్కడ బ్రాకెట్ రిమూవ్ చేయాలి అంటే 33 11 3s are 33 మైనస్ 10. చూడండి అమ్మా, ఇది 33 మైనస్ 10 into 2 20/6 ఆఫ్
18/13 ఓకేనా, ప్లస్ 1 మైనస్ 2 ఇంటూ 11/2 ఇంటూ 4/11గా రాయొచ్చు దాన్ని. డివిజన్ని మల్టిప్లికేషన్లో మార్చేందుకు రైట్ హ్యాండ్ సైడ్ కుడివైపు ఉన్న భిన్నాన్ని తిరగేయాలి అనేది లాజిక్ ఓకేనా. సో ఈ క్యాన్సిలేషన్లో 11 క్యాన్సిల్, 2 క్యాన్సిల్. ఓకే, నౌ కమింగ్ టు ద నెక్స్ట్. ఏమవుతుంది? 33 మైనస్ 20 13/6 ఆఫ్ అంటే ఇంటూ 18/13 ఓకేనా. ఆఫ్ అంటే ఏంటి? ఇంటూ ప్లస్ 1 మైనస్ ఇక్కడ ఏం మిగిలింది? 4. 13 క్యాన్సిల్, ఇది 3 టైమ్స్ కొట్టండి. ఫైనల్లీ 3 + 1 -4, 4 - 4 is equal to 0. సో ఫైనల్లీ ద ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆప్షన్. ఇది నేను చెప్పాల్సిన క్వశ్చన్ కాదు, మీరు ఓన్గా చేసుకోవాలి. అయినా కూడా ఒకసారి రివిజన్ చేసుకోండి, ఎందుకంటే ఎవ్రీ ఎగ్జామ్ బోర్డ్ మాస్ రూల్ నుంచి కంపల్సరీ క్వశ్చన్ అడగడం జరుగుతుంది. కమింగ్ టు క్వశ్చన్ నెంబర్ 14. పైప్ P కెన్ ఫిల్ ఎ ట్యాంక్ ఇన్ 15 minutes. P అనే పైపు ఒక ట్యాంకును 15 నిమిషాల్లో నింపగలదు ఓకేనా. పైపు Q కెన్ ఫిల్ ద ట్యాంక్ ఇన్ 30 minutes. Q అనే పైపు ఆ ట్యాంకును 30 నిమిషాల్లో నింపగలదు. బట్ థర్డ్ పైప్ R కెన్ ఎంప్టీ. R అనే పైపు నిండిన ట్యాంకును 6 నిమిషాల్లోనే ఖాళీ చేస్తుంది. అయితే మనం మొత్తం పని లేదా మొత్తం ట్యాంక్ సామర్థ్యం టోటల్ ఎన్ని యూనిట్స్ అనుకోవాలమ్మా? ఎల్సిఎం ఎంత? 30 యూనిట్స్ ఓకే. సో టోటల్ వర్క్ ఎంత? 30 యూనిట్స్. ఇప్పుడు మీకు సామర్థ్యాల విషయానికి వస్తే P నింపేది +2 యూనిట్ సామర్థ్యం. 15 నిమిషాల్లో 30 యూనిట్లు నింపాలంటే నిమిషానికి 2 యూనిట్లు నింపాలి అవునా. 30 నిమిషాల్లో 30 యూనిట్లు అంటే ఇది 1 యూనిట్ నింపాలి అవునా. 6 నిమిషాల్లో 30 యూనిట్లు అంటే ఇది 5 యూనిట్లు ఖాళీ చేస్తుంది. ఫినిష్. నౌ P అండ్ Q ఆర్ కెప్ట్ ఓపెన్ ఫర్ 6 minutes. P మరియు Qలను 6 నిమిషాల పాటు తెరిచి ఉంచారు. వాట్ ఈస్ ద ఫిల్డ్ ట్యాంక్? ఫిల్డ్ ట్యాంక్ ఇన్ 6 minutes. 6 నిమిషాల్లో నిండిన ట్యాంక్ ఎంత అంటే ఈ రెండింటిని 6 3 18 యూనిట్లు నిండింది ఓకేనా. 18 యూనిట్లు నిండిందా? ఇప్పుడు ఈ 18 యూనిట్లను ఖాళీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. దీన్ని ఖాళీ చేయాలి, ఎందుకంటే 6 ఎంటర్ అయింది. 6 ఎంటర్ అయితే 3 కలిసి పని చేస్తే మనకి ట్యాంక్ నిండుతుందా ఖాళీ అవుతుందా? ఖాళీ అవుతుంది. ఎన్ని యూనిట్లు? 2 యూనిట్స్ పర్ మినిట్. 2 యూనిట్స్ ఖాళీ అవుతుంది, ఎందుకంటే P సామర్థ్యం +2, Q సామర్థ్యం +1 3, కానీ R సామర్థ్యం -5 అంటే అది మొత్తంగా -2 ఎక్కువ ఉందా లేదా? ఇక్కడ ఇది +3 కదమ్మా. +3కి ఏం కలిపితే అంటే -5 +3 కంటే ఎంత నెగిటివ్ వాల్యూ వస్తుంది? -2 యూనిట్స్ ఖాళీ చేస్తుందా? సో ఫైనల్లీ ద టైం రిక్వైర్డ్ టు ఎంప్టీ ద ట్యాంక్. ఆ ట్యాంక్ని ఖాళీ చేయాలి అంటే 18ని -2 చెప్పున 9 minutes is the answer. So 9 minutes is clearly mentioned in the third option. Okay na? Question number 15. The present age of A is twice of B is. A మరియు B ప్రస్తుత వయస్సుల నిష్పత్తి. Present ages are in the ratio A is twice of B. Okay na? 20 years ago, 20 సంవత్సరాల క్రితం A was thrice of B. 20 సంవత్సరాల క్రితం A వయసు Bకి 3 రెట్లు అంటే 3:1. మీకు ఎప్పుడు చెప్తా, ఈ మోడల్ వచ్చినప్పుడు కింద భేదంతో పైన భేదంతో కింద గుణించండి.
కింద భేదంతో పైన, పైన భేదంతో కింద. కింద భేదం 3 - 1 2 parts, పైన భేదం 2 - 1 1 part. ఏమవుతుంది? 4:2. ఇదేమవుతుంది? 3:1. అయిపోయింది సార్ క్వశ్చన్. హియర్ యూ కెన్ క్లియర్లీ అబ్జర్వ్ ద గ్యాప్ ఈజ్ -1 part and here also -1 part. ఆ -1 part ఎందువల్ల వచ్చింది గ్యాప్? బికాస్ ఆఫ్ 20 years. ఎందువల్ల వచ్చింది? బికాస్ ఆఫ్ 20 years. మరి 1 part 20 years అయితే 4 parts ఏమవుతుంది? ఇది 80 years అవుతుంది. 2 parts ఏమవుతుంది? ఇది 40 years. కానీ అదేంటి? ప్రెసెంట్ ఏజెస్. క్వశ్చన్లో ఏమడుగుతున్నాడు అంటే 30 years ago అడుగుతున్నాడు. నాకు 30 years ago ఇన్ఫర్మేషన్ కావాలి. 30 years ago. 30 years ago అంటే -30. ఏ 80 - 30 50. బి 40 - 30 10. 5:1. అంటే బికి ఏ 5 రెట్లు ఉన్నాడా? 5 times. దట్ ఈస్ క్లియర్లీ మెన్షన్ ఇన్ ద థర్డ్ ఆప్షన్. ఏ వయసు బికి 5 రెట్లు. ఓకే. క్వశ్చన్ నెంబర్ 16. 5 + √11 by 3 - 2√11 is equal to a plus b √11. అయితే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏ అడుగుతున్నాడు. ఏమడిగాడమ్మా? క్వశ్చన్లో ఏమడిగాడు? ఏ ఎంత అని అడుగుతున్నాడు. ఏ యొక్క విలువ ఎంత? ఓకేనా? ఫస్ట్ కమింగ్ టు ద సొల్యూషన్. 5 + √11 ని బై 3 - 2√11 తో డివైడ్ చేశాడు. యూ హ్యావ్ టు రేషనలైజ్ ఇట్. దాన్ని అకర్ణీయ కారణాంకంతో గుణించాలి. కాబట్టి డినామినేటర్లో 3 - 2√11 కి రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఏంటి? 3 + 2√11. పైన కూడా 3 + 2√11 తో గుణించాలి. ఇదంతా చేసి a + b √11 కి ఈక్వేట్ చేయాలి. అవునా? కానీ నేను అదంతా చేయను, మీరు కూడా చేయకండి. ఓన్లీ డినామినేటర్ చూద్దాం, ఈజీగా ఉంటుంది. పైన ఎంత ఉందో నాకు తెలియదు. పైన 5 + √11 ఇంటూ 3 + 2√11. అవునా? ఇదంతా నాకు తెలియదమ్మా, నాకు వద్దు. కింద a + b ఇంటూ a - b అన్నా, a - b ఇంటూ a + b అన్నా సూత్రం ఏంటి? a² - b². మరి a² అంటే 3² - 2√11². ఇది ఒకటే కాన్సన్ట్రేట్ చేద్దాం. మనం డినామినేటర్ ఒకటే కాన్సన్ట్రేట్ చేద్దాం. సో ఈ డినామినేటర్ ఎంత అవుతుంది? 3² 9 - 4 × 11 44. 9 - 44 ఈజ్ నథింగ్ బట్ -35. సో -35 ఆప్షన్లో ఎక్కడ ఉందో ఒకసారి చూడండి. -35 అనేది ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. ఆన్సర్ ఏంటి? 4th ఆప్షన్. న్యూమరేటర్తో నీకెందుకు, డినామినేటర్ ఒకటే చూడండి. ఓకేనా? నౌ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17. P lends ₹14,000 to Q for a simple interest of 9% per annum. Q lends the same amount to R for a simple interest of 12% per annum. Then the gain of Q in 3 years is. P అనే వ్యక్తి 14,000 రూపాయలు సంవత్సరానికి 9% సాధారణ వడ్డీకి క్యూకి అప్పుగా ఇస్తాడు. మరియు క్యూ అనే వ్యక్తి అదే మొత్తాన్ని సంవత్సరానికి 12% సాధారణ వడ్డీకి ఆర్కి ఇస్తాడు. అంటే పి కంటే ఆర్ ఎంత ఎక్కువ తీసుకుంటున్నాడు అంటే మీరు చూడండి. పి అనేవాడు క్యూకి ఇచ్చాడు 9%, క్యూ అనేవాడు ఆర్కి ఇచ్చాడు. ఎంత డిఫరెన్స్ ఉంది? 12% కి 9% కి ఎంత డిఫరెన్స్ ఉంది? 3%. అది ఎన్ని సంవత్సరాలు? 3 years. అంటే 3 × 3 that becomes 9%. So this is the answer. So what is the answer for this question? ఆడికి వచ్చిన లాభం 9% of 14,000. 9% of 14,000 అంటే 9 × 140. అవునా? 9 × 140. సో 9 × 140 చేయండి.
1260 is clearly mentioned in the third option. Next, question number 18. 65 power 65 plus 65 plus 65 divided by 66. What is the remainder? What is the remainder? 65 పవర్ 65 ప్లస్ 65ని 66తో భాగించగా వచ్చే శేషం ఎంత అన్నాడు. మరి 65 పవర్ 65 అంటే చాలా పెద్ద నెంబర్, నేను చెప్పలేను. ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్కి వెళ్దాం. చూడమ్మా, ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్. సో ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ నేను చెప్తుంది ప్రొసీజర్ కాదు, షార్ట్ కట్. ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో మనం ఏం తీసుకుందాం అంటే 65 అనేది ఒక ఆడ్ నెంబర్. సో 3 క్యూబ్ ప్లస్ 3 అజంప్షన్ చేసుకోండి డివైడెడ్ బై 66 అంటే ఒకటి ఎక్కువ ఉంది కాబట్టి 4. అప్పుడు రిమైండర్ ఎంత వస్తుంది చెక్ చేయండి. 3 క్యూబ్ ప్లస్ 3 అంటే ఎంత? 3 క్యూబ్ ప్లస్ 3 ఎంత? 27 ప్లస్ 3 31. 31 డివైడెడ్ బై 4. 31 డివైడెడ్ బై 4 మనకి రిమైండర్ ఎంత వస్తుంది? రిమైండర్ చెక్ చేయండి. 4 7s are 28. 3 క్యూబ్ 27 కదమ్మా. 27 ప్లస్ 3. 27 ప్లస్ 3 30. ఇది 27 ప్లస్ 3 ఎంత? 30. అవునా? 30 డివైడెడ్ బై 4. 4 7s are 28 and the remainder is, what is the remainder? The remainder is 2. అవునా కాదా? రిమైండర్ ఈజ్ 2. మళ్ళీ ఒకసారి జాగ్రత్త చూడండి. పెద్ద నెంబర్ ఇచ్చాడు 65, పెద్ద నెంబర్, 2 డిజిట్ నెంబర్ నాకు వద్దు. చిన్న నెంబర్ తీసుకోండి. ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్కి వెళ్ళండి. 65 బదులు నేను 3 అనుకున్నా. 65 పవర్ 65 బదులు 3 పవర్ 3 రాసా, ప్లస్ 3 రాసా, బై ఇక్కడ ఒకటి ఎక్కువ ఉంది కదా 65 మీద, కాబట్టి బై 4 రాసా. 3 క్యూబ్ 27 ప్లస్ 3 30. 30 డివైడెడ్ బై 4 రిమైండర్ ఈజ్ 2. మరి రిమైండర్ 2 అనేది ఎలా ఉంది అంటే 3 - 1గా చెప్పుకోవచ్చు. అవునా కాదా? 3 - 1. మరి ఇక్కడ నేను 65 ప్లేస్లో 3 తీసుకున్నా. -1 చేస్తే ఆన్సర్ ఏంటి? సో హియర్ ద రిమైండర్ ఈజ్ 65 - 1 64. Third option is the correct answer. Okay, are you following? Next, coming to the question number 19. A class has 2 sections A and B having 60 and 50 students respectively. If 60% of section A and 60% of section B pass in the exam, the pass percentage of the 2 sections is అంటున్నాడు. చూడండి, ఏ తరగతిలో బి తరగతిలో 60 మరియు 50 మంది విద్యార్థులు ఉన్నారు. అయితే ఏలో 60% మంది, బిలో కూడా 60% అయితే ఉమ్మడిగా ఇద్దరూ కలిపి, అంటే ఏ మరియు బి కలిపి ఉమ్మడిగా ఎంత శాతం అంటే 60%. అసలు దీనికి ఫార్ములా ప్రొసీజర్ ఏమీ ఎక్కర్లేదు. ఓకే, ఏలో 60% పాస్ అయ్యారు, బిలో కూడా 60%. ఉమ్మడిగా ఎంత? 60%. దీనికి ప్రొసీజర్ చేయక్కర్లేదు. ఆన్సర్ ఏంటి? ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 20. The profit earned by selling an article for ₹762 is equal to the loss incurred when the same article sold for ₹438. ఒక వస్తువును 762 రూపాయలకు అమ్మగా వచ్చిన లాభం అదే వస్తువును 438కి అమ్మగా వచ్చిన నష్టానికి సమానం అయితే వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్ యావరేజ్? ఏంటి? 762 ప్లస్ 438 బై 2. అవునా? ఇప్పుడు చేస్తే 8 + 2 ఎంతమ్మా? 10. 1 క్యారీ, మళ్ళీ 1 క్యారీ 1200 బై 2 ఎంత అవుతుంది? సో 762 ప్లస్ 438 కరెక్ట్గా చూడండి. 62 ప్లస్ 38 100,
1200 ఎంత అయింది 600. దిస్ ఈస్ ద కాస్ట్ ప్రైస్. ఇప్పుడు ఆడికి ఏం కావాలి, దీని మీద 40% ప్రాఫిట్ కావాలి. సో ప్లస్ 40% చేయండి. వాట్ ఈస్ 40% ప్రాఫిట్ ఆన్ 600 రూపీస్? లాభం 600లో 40% లాభం, 10% 60, 40% 240. సో వాట్ ఈస్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్? 840 rupees. Simple question. Next, coming to question number 21. A lent rupees 5,000 to B for 2 years and 3,000 to C for 4 years on simple interest at the same rate of interest and received rupees 4,400 in all from both them as interest. The rate of interest per annum is. ఏ అనే వ్యక్తి 2 సంవత్సరాలకు 5,000 రూపాయలను, సికి 4 సంవత్సరాలకు 3,000 రూపాయలను ఒకే రేటుకి సాధారణ వడ్డీకి అప్పు ఇచ్చాడు. అతనికి వారిద్దరి నుండి వచ్చినటువంటి మొత్తం వడ్డీ 4,400 అయితే వడ్డీ రేట్ ఎంత? సో వడ్డీ రేట్ అనేది R. 2 సందర్భంలో కూడా సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, వడ్డీ రేట్లు సమానం R. అవునా? నౌ సీ హియర్ ద గివెన్ డేటా I1 ప్లస్ I2 is equal to 4,400. క్లియర్? అయితే I1 అంటే P1 T1 R by 100 is equal to plus P2 T2 R by 100 is equal to 4,400. Fine. Now what is P1? 5,000. What is T1? 2 years. R తెలియదు మనకి, by 100 plus what is P2? 3,000. What is T2? 4 years. R తెలియదు, R by 100 is equal to 4,400. This is the given equation. ఇక మిగిలింది క్యాన్సిలేషన్ పార్ట్ ఎవరు చేసిన ఒకటేనమ్మా. ఓకే, 2 zeros కట్టు, 2 zeros కట్టు, 2 zeros కట్టు, 2 zeros కట్టు. ఇది 100R ప్లస్ 120R is equal to 4,400. దీని అర్థం ఏంటి? 220R is equal to 4,400. What is the value of R? 20% is clearly mentioned in the first option. Okay now. Now coming to the question number 22. 2 persons A and B undertook a paint a house for 76,000. A alone can paint the house in 40 days. A అనేవాడు ఒక పెయింట్ వేయడానికి 40 రోజులు పడుతుంది. అదే ఇంటికి బి అనే వ్యక్తి పెయింట్ వేయడానికి 50 రోజులు పడుతుంది. అయితే మూడో వ్యక్తి సితో కలిసి ఏబిసి టుగెదర్ కంప్లీటెడ్ ద పెయింటింగ్ ఇన్ 20 days. ఆల్రెడీ ఇందాక ఒక క్వశ్చన్ సేమ్ మోడల్ చెప్పాను మీకు. వర్క్ ఎఫిషియన్సీ రేషియో కావాలి నాకు, చెప్పానా లేదా? వర్క్ ఎఫిషియన్సీ రేషియో కావాలంటే టోటల్ వర్క్ ని LCM 200 యూనిట్స్ అనుకో. టోటల్ వర్క్ 200 యూనిట్స్. అప్పుడు ఏ ఒక్కటి సామర్థ్యం ఎంత? 45. బి ఒక్కటి సామర్థ్యం 54. ముగ్గురు కలిపి సామర్థ్యం 10. అంటే ఇక్కడ నాకు వచ్చేసింది ఏబిసి కలిపి వాళ్ళ యొక్క సామర్థ్యాల నిష్పత్తి A5 B4 10 అవ్వాలంటే 1. ఏకి 5 బికి 4 ముగ్గురు మీద కలిపి 10. అయితే ఆ ఇచ్చిన సొమ్ములో మనకు కావాల్సింది సి యొక్క వాటా ఎంత? వాట్ ఈస్ ద షేర్ ఆఫ్ సి? 1/10 ఇంటూ ద గివెన్ 76,000 rupees. వాట్ ఈస్ ద ఆన్సర్? 7,600 rupees is clearly mentioned in the 4th option. Question number 23. A person P started a business with some capital. చూడండి, ఇక్కడ పి అనే వ్యక్తి ఒక వ్యాపారాన్ని ప్రారంభిస్తే కొంత సొమ్ముతో ప్రారంభిస్తే క్యూ కొంత సమయం 4 నెలల తర్వాత 70% అధికంగా పితో చేరాడంట.
సో పి స్టార్టెడ్ విత్ 100% అనుకుందాం, 100 యూనిట్స్. వీడు సంవత్సరం చివరి వరకు ఉంటాడు. కానీ క్యూ అనేవాడు 70% అధికంగా, అంటే 170%తో వచ్చాడు. కానీ 4 నెలల తర్వాత వచ్చాడు. హీ జాయిన్ ద బిజినెస్ ఆఫ్టర్ 4 months. హీ ఈస్ దేర్ ఇన్ ద బిజినెస్ ఫర్ ఓన్లీ 8 months. నౌ ఇయర్ అండ్ ప్రాఫిట్ అన్నాడు కదా, ముందు రేషియో కట్టేయండి. రేషియో కనుక్కునేటప్పుడు క్యాన్సిలేషన్ జాగ్రత్తగా చేసుకుంటే చాలు. మనం 0 and 0 గెట్స్ క్యాన్సిల్, అవునా? నెక్స్ట్ 4 3s and 4 2s and 2 5s, you'll get 15:17. This is the profits ratio. వాళ్ళు లాభాన్ని పంచుకునే నిష్పత్తి, అవునా? అయితే Q gets 6,000 more than P. Q కి P కంటే ఎంత ఎక్కువ వచ్చింది? ఈ డిఫరెన్స్ ఇస్తున్నాడమ్మా, 2 parts. The 2 parts is given as ₹6,000. అయితే what is the value of 1 part? 1 part is equal to ₹3,000. నాకు కావాల్సింది ఏంటి అంటే at the end of the year profit of P, what is 15 parts? 15 parts is equal to, so ఇక్కడ at the end of the year the profit of Q అండి. What is the profit of Q? So profit of Q is 17 parts కావాలి నాకు. Now what is that 17 parts? Q యొక్క వాటా ఎంత? The share of Q is clearly 17 parts into 3,000, nothing but ₹51,000 is clearly mentioned in the 4th option. Okay na? Question number 24. When 40% of a number is added to another number, the second number is increased by 50%. The ratio between the first and the second number is, ఒక సంఖ్యలోని 40% మరొక సంఖ్యకు కలిపితే రెండవ సంఖ్య 50% పెరిగిందంట. అంటే ఇండైరెక్ట్ గా ఏం చెప్తున్నాడు? 40% ఆఫ్ ద ఫస్ట్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ద 50% ఆఫ్ ద సెకండ్ నెంబర్. Now what is A by B? A by B is equal to 5/4 and the ratio is 5:4. The answer is second option. Question number 25. A person spends 60% of his monthly salary. His salary was increased by 30%. Increase his expenditure also by 30%. Then the percentage increase in the savings. చూడండి, ఒక వ్యక్తి అతని ఆదాయం అంటే ఇన్కమ్, అతని ఆదాయం ఇన్కమ్ 100 రూపాయలు అనుకుందాం. ఫస్ట్ ఎంత ఖర్చు పెడుతున్నాడు? అతని యొక్క ఖర్చు లేదా ఎక్స్పెండిచర్ 60% అంటే 60. ఎంత పొదుపు చేస్తున్నాడు? హీ సేవ్స్ జస్ట్ 40 రూపీస్. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ మార్పులు జరిగినాయి. ఏం జరిగింది అంటే అతని యొక్క ఆదాయాన్ని 30% పెంచాడు. 30% పెంచితే అది 130 యూనిట్లు అవుతుంది. అతని యొక్క ఖర్చు కూడా 30% పెరిగింది. 30% పెరిగితే ఇది 78 యూనిట్లు అవుతుంది. ఎందుకంటే 30% ఆఫ్ 60 ఈజ్ 18 యూనిట్స్. అవునా కాదా? 100లో 30%, 100 30% పెరిగితే 130, కానీ 60 30% పెరిగితే 90 కాదు సార్. 60 + 18 78. మరి ఇప్పుడు అతని యొక్క సేవింగ్స్ ఏంటబ్బా? అతని యొక్క సేవింగ్స్ ఏంటి? ఇక్కడ 40, ఇక్కడ 130 - 78 అంటే ఒక 2 అండ్ 12 - 7 అంటే 52. ఓకేనా? ఇది పర్సంటేజ్ ఇంక్రీజ్ ఎంత? వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఇంక్రీజ్? ద ఆన్సర్ ఈస్ నథింగ్ బట్ 12 పెరిగింది అపాన్ 40 ఇంటూ 100%. అవునా? 30%. అయితే ఇదంతా చేయక్కర్లేదు. 30%, 30%, 30%. ఎప్పుడైతే రెండు సేమ్ ఉంటే, ఆల్రెడీ మోడల్ క్వశ్చన్ ఇందాక నేను చెప్పాను, 60% పాస్డ్ ఇన్ ఏ, 60% పాస్డ్ ఇన్ బి. వాట్ ఈస్ ద ఓవరాల్ పాస్ పర్సంటేజ్? 60%. మరి ఇక్కడ 60%, 30% ఇన్కమ్ ఇంక్రీజ్, 30% ఎక్స్పెండిచర్ ఆల్సో ఇంక్రీజ్, సేవింగ్స్ ఆల్సో ఇంక్రీజెస్ బై సేమ్ 30%. ఇది చేయాల్సిన అవసరం కూడా లేదు. ఓకే, కమింగ్ టు క్వశ్చన్ నెంబర్ 26. The area of a rectangle is 6 times that of a square.
ఒక దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం అనేది చతురస్ర వైశాల్యానికి 6 రెట్లు. సో L into B is equal to 6a square. This is the equation number 1. Now coming to the next statement. The length of the rectangle is 16 centimeters more than the side of square. Breadth is 8 centimeters more than the side of square. మీకు దీర్ఘ చతురస్రం పొడవు L అనేది A కంటే 16 సెంటీమీటర్లు ఎక్కువ మరియు B అనేది చతురస్రం భుజం A కంటే 8 సెంటీమీటర్లు ఎక్కువ. దట్ ఈస్ ద నెక్స్ట్ స్టేట్మెంట్. నౌ కమింగ్ టు ద క్వశ్చన్, ఏం అడిగాడు అంటే ఈజ్ ఆస్కింగ్ అబౌట్ పెరిమీటర్, చుట్టుకొలత. పెరిమీటర్ కి ఫార్ములా 2 into L plus B is equal to question mark. మరి పెరిమీటర్ ఆఫ్ ఎ రెక్టాంగిల్, దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత అంటే 2 into L బదులు A plus 16 రాయొచ్చు, B బదులు A plus 8 రాయొచ్చు. ఇది ఎంత అనేది క్వశ్చన్, అవునా? సో ఇక్కడ 2 into 2A plus 24 ఎంత అనేది ప్రశ్న, అవునా? ఇక్కడ 2 into 2A 4A plus 2 into 24 48 is equal to ఎంత అనేది ప్రశ్న. మరి ఆన్సర్ లో 40 అనేది 48 కంటే తక్కువ ఉంది. ఇట్ కాంట్ బి ద ఆన్సర్. మనకి 4A plus 48 అంటే ఈ రెండు కాదు, ఓకేనా? సో ఎలిమినేషన్ లో చెక్ చేస్తే ఆ రెండింటిలో ఆన్సర్ దొరుకుతుంది. మీరు ఈక్వేషన్ సాల్వింగ్ మెథడ్ లో వెళ్తే లేట్ అవుతారు, ఓకే? ఈక్వేషన్ సాల్వింగ్ లో వెళ్ళొద్దు, ఓకేనా? నేనేమంటాను అంటే లెట్ us చెక్ ద ఆప్షన్స్. ఫస్ట్ లెట్ us టేక్ థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. 4A plus 48 is equal to థర్డ్ ఆప్షన్ 96 ఇచ్చాడు. ఇది కరెక్టా కాదా? 4A is equal to 48, అప్పుడు A is equal to 12 వస్తుంది. అంటే ఇది ఆన్సర్ కాదు. ఎందుకు కాదు అంటే మనకి ఇక్కడ 12 పెట్టినప్పుడు ఏ ప్లేస్ లో 12 తీసుకుంటే 12 plus 8 ఎంత? 20 యూనిట్స్ ప్లస్ 0కి వెళ్తుంది, కాబట్టి అది అయ్యే ఛాన్సే లేదు. సో ఐ కెన్ ఎలిమినేట్ థర్డ్ ఆప్షన్. ఫైనల్లీ ద ఆన్సర్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్. కావాలి అంటే ఒకసారి చెక్ చేయండి. ఏం చెక్ చేయాలి సార్ అంటే యూ హ్యావ్ టు చెక్ ద పెరిమీటర్ ఈజ్ 80. వాట్ ఈజ్ ఏ? మీరు పెరిమీటర్ అనేది 80గా తీసుకున్నారు, దీన్ని 80గా తీసుకున్నారు. అప్పుడు 4A ఎంత? 4A is equal to 80 minus 48 32. అప్పుడు A is equal to ఎంత? 8. A is equal to 8. Now consider the first statement. L into B. L into B. ఇది ఎంత అవుతుంది? 24. ఇది ఎంత అవుతుంది? 16. 24 into 16 ఈ స్టేట్మెంట్ ని చెక్ చేస్తున్నా. 24 into 16 is equal to 6 into 8 square 64. ఎస్ ఆర్ నో? ఎస్. టాలీ అయింది. 16 ఎక్కంలో మనకి ఇది 4 సార్లు పోతుందా? 24 24 టాలీ అయింది కదా. సో ఈ రకంగా త్రూ ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్ ని మనం అప్లై చేయాలి. క్వశ్చన్ నెంబర్ 27. సో చూడండి, ఇక్కడ డేటా ఇంటర్ప్రిటేషన్ క్వశ్చన్. సో ఇక్కడ డేటా ఇంటర్ప్రిటేషన్ వచ్చినప్పుడు ఎలా చేయొచ్చు అనేది చూద్దాం. క్లియర్? రీడ్ ద డేటా గివెన్ ఇన్ ద టేబుల్ బిలో అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్. క్రింద ఇవ్వబడిన దత్తాంశాన్ని చదివి ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి. స్కూల్లో ఏబిసిడి ఎన్ని? ఏబిసిడి అంటే మనకి మొత్తం మీద 4 స్కూళ్ళు, 360 మంది అనేది పాస్డ్ స్టూడెంట్స్, ద నెంబర్ ఆఫ్ పాస్డ్ క్యాండిడేట్స్, అండ్ ఇట్ ఈస్ గివెన్ యాజ్ ద పర్సంటేజ్. అంటే ఇక్కడ 360 అనేది చూడమ్మా, 360 అనేది 20%, ఓకేనా? ఇది 80%, ఓకేనా? అండ్ ఇది 90%, ఓకేనా? అండ్ ఇది 70%. క్లియర్? ఇది మనకి ఇచ్చిన డేటా. మరి నాకు కంప్లీట్ 100% వాల్యూ కావాలి. 20% 360 అయితే 100% ఏమవుతుంది? టోటల్ 100% ఇక్కడ ఎంత? టోటల్ 100% ఇక్కడ ఎంత?
టోటల్ 100% ఇక్కడ ఎంత, అలాగే టోటల్ 100% ఇక్కడ ఎంత. క్లియర్? సో వాట్ ఈస్ 100% ఆఫ్ ఏ, ఆఫ్ బి, ఆఫ్ సి అండ్ ఆఫ్ డి? 20% 360, 10% 180, అంటే 100% 1800. అవునా? 80% 520 అయితే 100% 650. ఓకే. 90% 540, 100% 600. 70% 420 అయితే 100% 600. ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అపియర్డ్ ఇన్ ద ఎగ్జామినేషన్ ఈజ్. ఓకే, పరీక్షకు హాజరైన మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత? పరీక్షకు హాజరైన మొత్తం విద్యార్థుల సంఖ్య 0, 5, 18 plus 8, 26, 3650. 3650 is clearly mentioned in the third option. నెక్స్ట్ ప్రశ్నలో ఏమడిగాడంటే ఏ, బి, డిలో ఫెయిల్ అయిన విద్యార్థులు అడిగాడు. ఫెయిల్డ్ క్యాండిడేట్స్, ద నెంబర్ ఆఫ్ ఫెయిల్డ్ క్యాండిడేట్స్. ఇప్పుడు ఫెయిల్ అయిన విద్యార్థులు అడిగాడు. క్లియర్? సి అక్కర్లేదు, మనకు ఏబిడియే కావాలి. సో ఫెయిల్ అయిన విద్యార్థులు అడిగాడు. మరి ఫెయిల్ అయిన విద్యార్థులు అంటే 1800లో 360 తీసేయండి. 1800 total appeared, 360 passed. What is the remaining number of candidates? అంటే 1440. Yes or no? 1800 minus 360 ఏమవుతుంది? 1440. 650 minus 520 130. 600 minus 420 180. సో ఈ ఫెయిల్ అయిన క్యాండిడేట్స్ ఎంత అని అడుగుతున్నాడు. 0, 4 plus 3, 7 plus 8, 15, 1 carry, 1750 వచ్చింది. ఏబిడిలో ఫెయిల్ అయిన విద్యార్థుల సంఖ్య ఎంత వచ్చింది? 1750. లెట్ us see the second question. ఓకే, ఏమడిగాడు? 1750 అన్న చెప్పా కదా. కాబట్టి మీకు ఫస్ట్ ఆప్షన్లో ఇవ్వడం జరిగింది. చూడండి, ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లో 1750 ఇవ్వడం జరిగింది. అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 29. సో డేటా ఇంటర్ప్రిటేషన్ అనే దానికి షార్ట్ కట్స్ ఉండవు సార్. కంపల్సరీ డేటా అనాలిసిస్ చేసుకుంటూ వాడు అడిగిన ప్రశ్నకి కావాల్సిన దత్తాంశం ఏంటో మనం తయారు చేసుకోవాలి. By what percentage should the radius of sphere be increased so that the volume increases by 400%? Volume increased by 400%. ఒక గోళం యొక్క ఘన పరిమాణం 400% పెరిగింది అంటే 100% నుంచి 400% పెరిగితే ఏమవుతుంది? 500%. నిష్పత్తి 1:5. Now what is the radius ratio? Cube root వేయాల్సి వస్తుంది. cube root of 1 is to cube root of 5. So that becomes 1 is to cube root of 5. ఇప్పుడు అడుగుతున్న ప్రశ్న ఏంటి అంటే వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ద రేడియస్? వ్యాసార్థంలో పెరిగిన శాతం. క్యూబ్ రూట్ ఆఫ్ 5 పెరిగింది దేని మీద? క్యూబ్ రూట్ ఆఫ్ 5 1 కంటే ఎంత ఎక్కువ పెరిగిన విలువ బై తొలి విలువ ఇంటూ 100%. సో క్లియర్లీ ద గివెన్ ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్. ఫస్ట్ ఆప్షన్ ఏముంది? క్యూబ్ రూట్ ఆఫ్ 5 -1 into 100%. That is the required answer. Now coming to the question number 30. The sum of two numbers is 175. Their HCF and LCM are respectively 35 and 210. Then the sum of their reciprocals is. ఇక్కడ రెండు సంఖ్యల యొక్క మొత్తం 175, వాటి యొక్క గాసాబా మరియు కాసాగులు వరుసగా 35 మరియు 120. నాకు తెలిసిన రూలు చెప్తున్నా. వాడు క్వశ్చన్ లో ఇచ్చింది రెండు సంఖ్యల మొత్తం 175. క్లియర్? వాటి యొక్క లబ్ధం కాసాగు ఇంటూ గాసాబా 35 into 210. ఓకేనా? వీటిని భాగిస్తే నెక్స్ట్ స్టెప్ లో మీకు ఆన్సర్ వచ్చేస్తుంది కదా. x by xy 1/y plus y by xy 1/x is equal to
35 తో ఇది 5 టైమ్స్ కొట్టండి. 5 తో ఇది ఎన్నిసార్లు పోతుంది? 42 టైమ్స్. సో ఆన్సర్ 1/42 is clearly mentioned in the fourth option. Next, question number 31. If two cubes of each side 13 centimeters of joined faces to face to form a cuboid, then the surface area of the cuboid. చూడండి, ఇక్కడ మనం రెండు ఘనాలను ఒకదాన్ని ఒకటి కలిపినప్పుడు యాక్చువల్గా ఇదొక ఘనం, క్లియర్, అండ్ ఇదొక ఘనం, క్లియర్. అలా కలిపినప్పుడు ఈ మధ్యలో పార్ట్ అనేది మిస్ అవుతుంది. ఈ మధ్యలో పార్ట్ మిస్ అవుతుంది. యాక్చువల్గా అయితే ఈ 6a² సంపూర్ణ తల వైశాల్యం, ఈ 6a² సంపూర్ణ తల వైశాల్యంలో మనకి ఈ మధ్యలో ఏం మిస్ అవుతుందో ఒకసారి చూడండి. మొదటి ఘనం యొక్క ఒక ముఖం, రెండో ఘనం యొక్క ఒక ముఖం. వన్ ఫేస్ ఆఫ్ ఏ క్యూబ్ అండ్ అదర్ ఫేస్ ఆఫ్ ఏ క్యూబ్, టోటల్ 2a² మిస్ అయింది. సో ఆన్సర్ ఏంటి అంటే 10a² ఇస్ ద ఆన్సర్. 10a². సో 10 into 13² is the answer. So 1690 is clearly mentioned in the second option. Next, question number 32. ABCD is a cyclic quadrilateral. ABCD అనేది ఒక చక్రీయ చతుర్భుజం. ABCD చక్రీయ చతుర్భుజం అంటే ఒక వృత్తంపై గల 4 బిందువులను కలిపితే ఏర్పడేటటువంటి చతుర్భుజాన్ని చక్రీయ చతుర్భుజం అంటాం. When 4 points on a circle are joined, they are called, that is called as a cyclic quadrilateral. Where ABC angles ఇచ్చాడమ్మా, ఇక్కడ యాంగిల్స్ ఇచ్చాడు, ఒకసారి చూడండి. ABC is 47 degrees. ఓకేనా? అది 47 అయితే ఇక్కడ ఎంత ఉండాలి? 180 minus 47. ఓకే, 180 minus 47 అంటే 133 degrees ఉండాలి. దిస్ ఈజ్ 133 degrees. Why? Because in a cyclic quadrilateral, sum of the opposite angles is 180 degrees. ఒక చక్రీయ చతుర్భుజంలో అభిముఖ కోణాల మొత్తం 180 డిగ్రీలు. మరి ఇక్కడ 47కి 133 కలిపితే 180 అవుతుందా? ఇప్పుడు నెక్స్ట్ ఇంకా స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడమ్మా? యాంగిల్ BCD is given as 97 degrees. అప్పుడు ఇదేమవుతుంది? 180 degrees minus 97 degrees. నథింగ్ బట్ 180 minus 97 సబ్ట్రాక్ట్ చేయండి. ఓకేనా? 83 degrees. ఎస్ఆర్ నో? 83 degrees. ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ADC అంటే ఇది ADC, దీనికి BAD అంటే దీనికి మధ్య భేదం 133 minus 83 ఎంత? ఆన్సర్ 50 degrees is clearly mentioned in the second option. Next, question number 33. A person travels from A to B at 80 kilometers per hour in car, and in the return journey the speed is reduced by 20 kilometers per hour. వెళ్ళేటప్పుడు అతని వేగం 80 kilometers per hour, వచ్చేటప్పుడు అతని వేగం 20 తగ్గితే 60 kilometers per hour. అయితే వెళ్ళి రావడానికి పట్టినటువంటి మొత్తం కాలం అనేది ఇచ్చాడు. టోటల్ టైం పీరియడ్ ఈస్ గివెన్ యాజ్ 3.5 hours. 3.5 గంటల్లో వెళ్ళి తిరిగి వచ్చాడు అంటే 7/2 hours. అయితే ఏ నుండి బికి ఎంత దూరం ఉంది? వాట్ ఈస్ ద వన్ సైడ్ డిస్టెన్స్? ఒక వ్యక్తి ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ తిరిగి రావడానికి దీనికి షార్ట్ కట్ ఏంటమ్మా? వన్ సైడ్ డిస్టెన్స్ D is equal to product of speeds by the sum of speeds into total time, into the total time. Product of the speeds 80 into 60. Okay na? Sum of the speeds 80 plus 60 140. Time enta 7/2. Okay, cancellation కి వచ్చండి. cancellation లోకి వస్తే 7 తో ఇది 20 times, 2 20s 42s 80, and the answer is 120 kilometer. So 120 kilometer is clearly mentioned in the third option. Question number 34. A 450 meters long train overtakes a man moving at a speed of 8 kilometers per hour in 54 seconds. 450 మీటర్ల పొడవైన రైలు
ఒక పరిగెడుతున్న వ్యక్తిని 54 సెకండ్లో దాటింది. పరిగెడుతున్న వ్యక్తి వేగం 8 km/h. అది పక్కన పెట్టండి. రిలేటివ్ స్పీడ్ ఇస్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. రిమైనింగ్ క్వశ్చన్ నేను చదవట్లేదు, ముందు ఇది చూద్దాం. డిస్టెన్స్ అంటే 450 meters బై టైమ్ 54 seconds. దీన్ని km/h లోకి మార్చాలంటే ఇంటూ 18/5లో మల్టిప్లై చేయాలి, అవునా కాదా? ఎస్, 18/5తో మల్టిప్లై చేశాను సార్. ఇక్కడ ఏమొచ్చింది నాకు అంటే 18 3s 54 అండ్ 3 5s are 15 30s 30 km/h వచ్చింది. 30 km/h is nothing but S1 minus S2. S1 minus S2. ఎందుకు? ఆ వ్యక్తి సేమ్ డైరెక్షన్, అదే దిశ అని బ్రాకెట్ లో ఇచ్చాడు క్లియర్ గా. మరి S1 మైనస్ S2లో రైలు వేగం అనేది S1, మనిషి వేగం నాకు తెలుసు 8 km/h. సో దీని అర్థం ఏంటి అంటే S1 is equal to 38 km/h. దీంతో సగం క్వశ్చన్ పూర్తయింది. నౌ కమింగ్ టు ద సెకండ్ పార్ట్, కేస్ 2. కేస్ 2 ఏంటంటే ఒక రైలు మరొక రైలుని వ్యతిరేక దిశలో దాటింది. ఒక రైలు మరొక రైలుని వ్యతిరేక దిశలో దాటింది. సో ట్రైన్ క్రాస్డ్ అండ్ అనదర్ ట్రైన్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ అండ్ దేర్ లెంత్స్ ఆర్ గివెన్. L1 and L2 are given. L1 450 meters, L2 500 meters. And second train speed is 52. What is the relative speed? S1 plus S2. S1 plus S2 అంటే ఎంత? S1 plus S2 38 plus 52 ఏమవుతుందమ్మా? 90 km/h. 90 km/h. దీన్ని 90 into 5/18 meters/second లోకి మార్చండి, 25 meters/second. ఇప్పుడు ఫైనల్ గా నాకు కావాల్సింది ఏంటంటే ఎంత సమయంలో దాటింది. సో ఎంత సమయంలో దాటింది? టైమ్ ఈజ్ ఈక్వల్ టు L1 plus L2 డిస్టెన్స్ బై S1 plus S2 రిలేటివ్ స్పీడ్. టైం కి ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ బై స్పీడ్. కాలానికి సూత్రం దూరం బై వేగం. మరి అక్కడ దూరం ఎంత అంటే 2 రైళ్లు L1 plus L2, 2 వేగాలు వ్యతిరేక దిశలో S1 plus S2. మరి L1 plus L2 ఎంత? 450 plus 500 950. ఓకేనా? బై S1 plus S2 25. ఓకే, దీన్ని క్యాన్సిల్ చేయండి, మీకు ఏమొస్తుంది అంటే you'll get 38 seconds, which is clearly mentioned in the third option. Next, question number 35. The HCF and LCM of two natural numbers is 14 and 84. What is the average of the two numbers if one of the number is 28? రెండు సహసంఖ్యల గాసాబా మరియు కాసాగాలు 14, 84. ఒక సంఖ్య 28 అయితే మరొక సంఖ్య నాకు తెలియదు x. ఇక్కడ రూల్ ఏంటంటే product of two numbers is equal to product of their LCM and HCF. Yes or no? Clear? Now ఆ రూల్ ప్రకారం x ఎంత కనుక్కోండి. 14 2s 2 42s అంటే x is equal to 42. ఇప్పుడు అడిగిన ప్రశ్న ఏంటంటే మీకు కావాల్సింది 28కి x అంటే 42కి యావరేజ్ ఎంత? యావరేజ్ అంటే సగటు. ఈ రెండింటి యొక్క సగటు ఎంత? వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ యావరేజ్? యావరేజ్ యొక్క సూత్రం సమ్ బై 2, రాసుల మొత్తం బై 2. సో రాసుల మొత్తం చేస్తే ఇది 70/2 is equal to 35. Clearly mentioned in the third option. Okay na? Question number 36. X invested rupees P for simple interest at 15% rate of interest per annum for 4 years and Y invested 4,000 more. X for compound interest at 10% rate of interest per annum for 2 years.
ద రేషియో ఆఫ్ దర్ ఇంట్రెస్ట్ అబ్టైన్డ్ బై ఎక్స్ అండ్ వై ఈస్ 4:7. చూడండి ఇక్కడ ఎక్స్ అనేవాడు పి అనేటటువంటి పెట్టుబడి పెట్టాడు, వై అనేవాడు ఎంత పెట్టుబడి పెట్టాడు, దాని మీద పి మీద 4,000 రూపాయలు అధిక పెట్టుబడి పెట్టాడు, 4,000 మోర్ దాన్ పి. ఎక్స్ యొక్క రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 15% ఫర్ 4 years అయితే ఇతనికి 60% ఇంట్రెస్ట్ వస్తుంది. ఇది సింపుల్ ఇంట్రెస్ట్, 60% సింపుల్ ఇంట్రెస్ట్ వస్తుంది, అవునా కాదా? మరి ఇతను కాంపౌండ్ ఇంట్రెస్ట్ 10% per annum అంటే ఇది 21% ఇంట్రెస్ట్ వస్తుంది. వడ్డీ పైన వడ్డీ చక్రవడ్డీ, ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్ ఈస్ కాల్డ్ యాజ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఎస్ ఆర్ నో? అవునా? సో ఇక్కడ 10% ప్లస్ 11% అవుతుంది, 20% ప్లస్ 1%, 21%, 2 years. ఆ వడ్డీల మధ్య రేషియో ఇస్తున్నాడు. సో ఇక్కడ ఒక ఈక్వేషన్ తయారు చేద్దామమ్మా. ఏంటి అంటే 60% ఆఫ్ పి బై 21% ఆఫ్ పి ప్లస్ 4,000 is equal to given as 4/7. అయిపోయింది సార్ క్వశ్చన్. వాట్ ఈస్ ద పి? మీరు చేసుకోవచ్చు అవునుగా. వాట్ ఈస్ ద పి? క్యాన్సిల్ చేయండి. 7 3 21, ఓకేనా? 3 20, 4 1, 4 5. అంటే నాకు వచ్చినటువంటి ఈక్వేషన్ ఏంటి అంటే 5p is equal to p plus 4,000. అంటే 4p is equal to 4,000. మరి p ఎంత అవుతుంది? వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ p? నథింగ్ బట్ 1000. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. క్లియర్ గా ఫస్ట్ ఆప్షన్ లో 1000 రూపీస్ ఉంది. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు క్వశ్చన్ నెంబర్ 37. 2 trains start at the same time from station P and Q, travels towards each other at a speed of 50 kilometers per hour and 75. 2 రైళ్లు ఒకదాని వైపు ఒకటి 50 మరియు 75 కిలోమీటర్ పర్ వేగాలతో బయలుదేరాయి. అంటే వాటి యొక్క వేగాల నిష్పత్తి 2:3. ఇదే దూరాల నిష్పత్తి కూడా అవుతుంది. ద స్పీడ్స్ రేషియో ఇస్ ఆల్సో ఈక్వల్ టు ద డిస్టెన్సెస్ కవర్డ్ రేషియో. మీకు క్వశ్చన్ లోకి హింట్ ఇచ్చాడమ్మా. ద డిస్టెన్సెస్ డిఫరెన్స్ ఇచ్చాడు. వెన్ దే మీట్ ఇట్ ఈస్ ఫౌండ్ దట్ వన్ ట్రైన్ హ్యాస్ ట్రావెల్ 100 more అంట. అంటే ఇక్కడ వాళ్ళు ప్రయాణించిన దూరాల మధ్య భేదం 1 part 100 kilometers అయితే ఇనీషియల్ గా తొలి వాటి మధ్య దూరం 2 + 3 5 parts ఎంత? ఆన్సర్ 500 kilometers is clearly given in the third option. Next, question number 38. The distance between the centers of 2 circles with radii 4 centimeters, 3 centimeters is 14 centimeters. The length of transverse common tangent. 2 వృత్తాల యొక్క కేంద్ర బిందువుల మధ్య దూరం 14 సెంటీమీటర్లు. వాటి యొక్క వ్యాసార్థాలు ఒకటి R1 4 అండ్ R2 3. అయితే తిరియక్ స్పర్శరేఖ యొక్క ఉమ్మడి స్పర్శరేఖ యొక్క పొడవు ఎంత? దీనికి ఫార్ములా ఏంటి తెలియాలి. ఫార్ములా ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్ లెంత్ ఇస్ ఈక్వల్ టు √d² మైనస్ ఆఫ్ R1 ప్లస్ R2 స్క్వేర్ అండి. ఓకే, d² మైనస్ ఆఫ్ R1 ప్లస్ R2 స్క్వేర్. చూడండి ఇక్కడ d² అంటే √d² 14² మైనస్ R1 ప్లస్ R2 4 + 3 7 కదా. 4 + 3 7, ఇది 7². మీరు ఇప్పుడు 7² కామన్ తీస్తారు. √7² కామన్ తీస్తే ఇక్కడ ఏం మిగులుతుంది? 2, అక్కడ 1. ఓకే, 14² లో 2² 4 మిగులుతుంది ఇక్కడ. ఓకే, 2 కాదు 4 మిగులుతుంది. ఎందుకు అంటే స్క్వేర్ కదమ్మా. 14 లో 7 కామన్ తీస్తే 2, అలాంటి 2 కామన్ తీస్తే 4 మిగులుతుంది -1. 7² కి √7 అవుతుంది. 4 - 1 √. సో ఫైనల్లీ ద ఆన్సర్ ఈజ్ 7√3. అది మీ స్టైల్లో మీరు చేయొచ్చు. సింప్లిఫికేషన్ అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్. 14² 196 -7² 49
వాట్ ఈస్ ద స్క్వేర్ రూట్? చివరికి అదే ఆన్సర్. వాట్ ఈస్ ద ఆన్సర్? 7√3. నేనేం చేశాను? 7 స్క్వేర్ కామన్ తీసాను అంతే. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 39. 20 women can finish a task in 24 days. 20 మంది స్త్రీలు ఒక పనిని 24 రోజుల్లో చేయగలరు. 16 మంది పురుషులు అదే పనిని 25 రోజుల్లో చేయగలరు. నేను బోర్డు మీద రాసింది చైన్ రూల్. చైన్ రూల్ ఫార్ములా M1D1 is equal to M2D2 ఫార్ములా. గొలుసు సూత్రం, టైమ్ అండ్ వర్క్ లో గొలుసు సూత్రం M1D1 is equal to M2D2 రాశాను. ఇక్కడ నాకు ఉమెన్ బై మెన్ ఇజ్ ఈక్వల్ టు రేషియో కావాలి. ఓకే, క్యాన్సిలేషన్ చూద్దాం. 5 4s 5 5s అవునా? 4 4s 4 6 5/6 వచ్చింది. 5/6 అమ్మ. ఓకేనా? 5/6 5/6 అంటే దాని అర్థం ఉమెన్ కి మెన్ కి పని సామర్థ్యాల నిష్పత్తి, వర్క్ ఎఫిషియన్సీ రేషియో 5:6. ఓకే, ఇప్పుడు టోటల్ వర్క్ కన్సిడర్ చేద్దామా. వాట్ ఈస్ ద టోటల్ వర్క్? టోటల్ వర్క్ కెన్ బి డన్ బై 16 men in 25 days. దిస్ ఇస్ ద టోటల్ వర్క్. మరి 16 men ఎఫిషియన్సీ ఎంత ఉంది? 6 యూనిట్లు. ఒక పురుషుడి సామర్థ్యం ఎంత? 6 యూనిట్లు ఇంటూ 25 యూనిట్స్. ఓకే, 25 4s are 100. 6 into 4 24. ఇది 2400 యూనిట్స్ వర్క్ ఇచ్చాను. టోటల్ వర్క్ ఎంత? మీరు 20 into 24 ఇక్కడ కూడా చేయొచ్చు, దీన్ని ఇంకోలా కూడా చేయొచ్చు. చూడండి, ఇక్కడ ఉమెన్ పరంగా 20 women can do it in 24 days అన్నాడు కదా. సో ఆ 20 women యొక్క వర్క్ ఎఫిషియన్సీ ఎంత? 20 women ఇంటూ 5 ఇంటూ 24. ఇక్కడ కూడా ఏమొస్తుంది? 2400 యూనిట్స్ వర్క్ వస్తుంది. ఓకేనా? ఇప్పుడు వర్క్ చేస్తుంది ఎవరు? ఎవరెవరు వర్క్ చేస్తున్నారో వాళ్ళ సామర్థ్యం నాకు కావాలి. ఎవరెవరు వర్క్ చేస్తున్నారు? 8 women plus 10 men together can do it in how much time? సో 8 men అంటే 8 men 8 women అండి. ఓకే, సో ఇక్కడ 8 women and 10 men. క్లియర్? సో ఇక్కడ 8 women ప్లస్ 10 men వర్క్ ఎఫిషియన్సీ కావాలి. సో 8 women అంటే 8 5s 40, 10 men అంటే 60 యూనిట్స్. ఏమైంది? 100 యూనిట్స్ వర్క్ ఎఫిషియెంట్. ఓకేనా? 100 యూనిట్స్. నా వాట్ ఈస్ ద టైం పీరియడ్? నాకు కావాల్సింది ఏంటి? వాట్ ఈస్ ద ఫైనల్ టైం పీరియడ్? టైం పీరియడ్ కి ఫార్ములా వర్క్ బై వర్క్ ఎఫిషియన్సీ. సో వర్క్ బై వర్క్ ఎఫిషియన్సీ అంటే టోటల్ వర్క్ ఎంత ఉంది? టోటల్ వర్క్ ఎంత ఉందమ్మా? 2400 యూనిట్స్. ఓకేనా? పని చేస్తున్న వాళ్ళ సామర్థ్యం ఎంత ఉంది? వర్క్ ఎఫిషియన్సీ 100. సో వాట్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్? 24 days is clearly mentioned in the third option. Okay, coming to the next question. Question number 40. The average weight of a group of 8 people is 60 kg. After a new person joins the group, the average weight becomes 58 kg. What is the weight of the new person? 8 మంది వ్యక్తుల సమూహం యొక్క సగటు బరువు 60 కిలోలు. మరి కొత్తగా ఒకడు వస్తే 60 కిలోలతో వస్తే బాగుంది. 60 కిలోలు రాకుండా తక్కువతో వచ్చి తగ్గిస్తున్నాడు. సగటును ఎంత తగ్గించాడు? 88 కిలోలతో వచ్చాడు అంటే 2 కిలోలు తగ్గిందా? ఓకేనా? కొత్త వ్యక్తి బరువు ఎంత అన్నాడు. సగటుని 2 కిలోలు తగ్గిస్తున్నాడు. కొత్తగా వ్యక్తి రావడం వల్ల ఓవరాల్ గా 9 2 ఎంత? 9 2 ఎంత? 18 కిలోలు తక్కువతో వచ్చాడని అర్థం. సో 60 minus 18, what is the answer? 42 kg is the answer. సింపుల్ లాజిక్, ఏం లేదు. 8 people 60 60 60 60తో ఉన్నారు, కానీ కొత్తగా ఒకడు వచ్చి 58 చేశాడంటే యావరేజ్ గా ఎంత తగ్గించాడు? యావరేజ్ డిక్రీజ్
2 kg. యావరేజ్ డిక్రీజ్ ఎంత 2 kg. అప్పుడు ఓవరాల్ డిక్రీజ్ ఎంత 9. కొత్తగా వచ్చిన వాడు 9వ వాడు 9 రోజులు 18 కిలోలు. ఆ 18 kg తీసేస్తే మనకి ఫైనల్ గా వచ్చిన ఆన్సర్ 42 kg is clearly mentioned in the second option. Question number 41. Population of a village is 3 lakhs, out of which 45% were male and the rest were females. The male population earned a profit of 8% and the female population earned 10% on the investment of rupees 1400. Each find the change in percentage profit if the village, if the ratio of male and female gets reversed the next year, population remaining the same. Good question. Very very important model. ఇవి మనకు ఖచ్చితంగా ఎగ్జామ్లో వచ్చే మోడల్స్. చూడమ్మా, వాడు చెప్పిన డేటాని జాగ్రత్తగా చదవండి. ఒక గ్రామం యొక్క జనాభా 3 లక్షలు, నాకు వద్దు, అది వేస్ట్ డేటా. అందులో 45% మంది పురుషులు. పురుషులు ఎంత? పురుషులు 45% మంది. అప్పుడు స్త్రీలు ఎంత? స్త్రీలు 55%. ఓకేనా? అయితే వాళ్ళకు వస్తున్నటువంటి లాభాలు, పురుషుడికి 8% లాభం, 8% ప్రాఫిట్. పురుషుడికి ఎంత? 8% ప్రాఫిట్. స్త్రీకి ఎంతమ్మా? స్త్రీకి 10% ప్రాఫిట్. స్త్రీ గెట్స్ 10% ప్రాఫిట్. క్లియర్? అది కేస్ 1, ఫస్ట్ కేస్ 1. క్లియర్? కేస్ 1. ఓకేనా? ఇప్పుడు నేనేం చేస్తానంటే కేస్ 2 తర్వాత వెళ్దాం. పురుషులు స్త్రీల సంఖ్యలు తారుమారైనవి అంటాడు. పురుషులు స్త్రీల సంఖ్యలు తారుమారైనవి. ఫస్ట్ ఇది 9 parts గా, దీన్ని 11 parts గా రాసుకోండి. 9 parts and 11 parts. వాట్ ఈస్ ద కంబైన్డ్ యావరేజ్ లేదా టోటల్ సమ్ క్యాల్కులేట్ చేస్తే ఇదేమవుతుంది? 9 8s are 72%. ఇదేమవుతుంది? 11 10s are 110%. అంటే టోటల్ ఇది 20 యూనిట్స్. 20 యూనిట్స్, 182%. ఓకే, నౌ కమింగ్ టు కేస్ 2. వాట్ ఈస్ కేస్ 2 చూద్దాం. ఇప్పుడు కేస్ 2లో వాళ్ళ యొక్క సంఖ్యలను తారుమారు చేయబడింది. ఓకే, కేస్ 2కి వచ్చేసరికి పురుషులు 11 భాగాలయ్యారు, స్త్రీలు 9 భాగాలయ్యారు. ఇక్కడ పురుషుడికి 8% ప్రాఫిట్ అమ్మ, అండ్ స్త్రీకి వచ్చేసరికి 10% ప్రాఫిట్ అమ్మ. ఓకేనా? మరి మొత్తం మీద చూస్తే పురుషుడికి ఎంత? 88%, స్త్రీకి ఎంత? 90%. ఓకేనా? మొత్తం మీద 88 + 90 ఎంత? 178%. క్లియర్? ఎంత? 20. ఓకే, మీరు గమనించినట్లయితే లాభంలో తగ్గుదల శాతం ఎంత అనేది అడిగాడు. సో ఆ తగ్గుదల శాతం మీరు గమనించినట్లయితే హియర్ ఇట్ ఈస్ వెరీ క్లియర్. 182 కంటే ఇది ఎంత తగ్గింది? 4%. కానీ ఇక్కడ 20 యూనిట్స్ తీసుకోవద్దు మనం, అందులో సగమే తీసుకోవాలి. ఎప్పుడైనా 10 యూనిట్స్ తీసుకో అంటే 100% లా తీసుకోవాలి. సో ఆన్సర్ ఏంటి అంటే 4కి by 2 చేస్తారు. ఆన్సర్ 2%. సో 2% డిక్రీజ్, 2% తగ్గుతుంది, is clearly mentioned in the second option. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 42. A policeman spots a thief. ఒక పోలీసు 200 మీటర్ల దూరంలో ఉన్న ఒక దొంగను చూస్తాడు. పోలీసు ఆ దొంగ వెంట పరిగెత్తడం ప్రారంభిస్తున్నాడు. దొంగ కూడా పరిగెత్తడం ప్రారంభించాడు. దొంగ వేగం గంటకి 6, పోలీసు వేగం గంటకి 8 కిలోమీటర్లు. అయితే సాపేక్ష వేగం రిలేటివ్ స్పీడ్ ఎంత? ముందది కట్టండి. రిలేటివ్ స్పీడ్ ఇజ్ ఈక్వల్ టు పోలీస్ వేగం 8, దొంగ వేగం 6, 2 km/h వస్తుంది. దాన్ని మనం 2 × 5/18 m/s లోకి మార్చుకుంటే ఇది 5/9 m/s. అవునా? ఎస్ ఆర్ నో? ఎస్. నౌ the step is time is equal to distance by relative speed. సో ఇక్కడ డిస్టెన్స్ అంటే
స్టార్టింగ్ దొంగ 200 మీటర్ల దూరంలో ఉన్నాడు. 5/9 స్పీడ్తో పరిగెడితే మనకి ఇక్కడ 5 తేదీ 40 టైమ్స్ కట్ అవుతుంది. 40 టైమ్స్ కట్ అయిందా? పైకి వెళ్తే ఏమైంది? 360 సెకండ్స్. 360 సెకండ్స్. క్లియర్? ఇప్పుడు అడిగిన ప్రశ్న ఏంటంటే దొంగ ప్రయాణించిన దూరం ఎంత? వాట్ ఈస్ ద డిస్టెన్స్ కవర్డ్ బై ద థీఫ్? దొంగ ప్రయాణించిన దూరం ఇజ్ ఈక్వల్ టు కాలం ఇంటూ వేగం. మరి కాలం 360 సెకండ్స్ ఇంటూ దొంగ యొక్క వేగం 6 కిలోమీటర్స్ పర్ అవర్. దొంగ వేగం ఎంత? 6 కిలోమీటర్స్ పర్ అవర్ని మళ్ళీ మీటర్స్ పర్ సెకండ్లోకి మార్చాలి. అప్పుడు మనకి ఆ దూరం అనేది మీటర్లో వస్తుంది. ఎప్పుడైతే కాలం సెకండ్లో ఉందో వేగం మీటర్ పర్ సెకండ్లోకి మార్చాలి. మరి అది 6 కిలోమీటర్ పర్ అవర్ని మీటర్ పర్ సెకండ్లోకి మార్చాలంటే ఏం చేయాలి? ఇంటూ 5/8. ఇప్పుడు క్యాన్సిల్ చేయండి. 6 3 18, 3 120, 125 600 మీటర్లు. 600 meters is clearly mentioned in the fourth option. Question number 43 చదువుకోండి అమ్మా. Question number 43 trigonometry. Find the value of secant theta ని 1/cos theta అని రాస్తాను ఇంటూ 1 - sin theta ఇంటూ మళ్ళీ secant theta ని 1/cos theta అని రాస్తాను ప్లస్ tan theta ని sin theta by cos theta అని రాస్తాను. నేను చెప్పేది షార్ట్ కట్. మీరు ఏవేవో ఫార్ములాలు అయ్యి వెళ్ళకండి. ట్రిగ్నోమెట్రీ అంటే చాలా సింపుల్. థీటా బదులు 0 degrees పెట్టి అయిపోద్ది ఆన్సర్. థీటా ఇజ్ ఈక్వల్ టు లెట్ థీటా ఇజ్ ఈక్వల్ టు 0 degrees. థీటా ఇజ్ ఈక్వల్ టు 0 degrees. వాట్ ఈజ్ sin 0 degrees? 0. వాట్ ఈజ్ cos 0 degrees? 1. ఇదైతే అందరికి వచ్చు కదా. మరి ఆ 0 degrees సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత వచ్చినటువంటి వాల్యూలు 1/1 ఇంటూ 1 - 0 ఇంటూ 1/1 ప్లస్ 0/1. So that is equal to 1 into 1 into 1. So 1/4 option is the required answer. Question number 44. So question number 44 లో జామెట్రీకి వచ్చాం. ABC is a triangle. ABC అనేది ఒక త్రిభుజం. వాటి యొక్క కోణ సమద్విఖండన రేఖలు ద బైసెక్టార్స్ ఆఫ్ యాంగిల్ బి అండ్ సి అంట. బైసెక్టార్స్ ఆఫ్ యాంగిల్ బి అండ్ సి. ఓకే, ఎక్కడ మీట్ అయినాయి? ఓ దగ్గర మీట్ అయింది. ఆ బిఓసి యాంగిల్ మనకి ఇచ్చాడు 107 degrees. 107 degrees. అయితే క్వశ్చన్ ఏంటి అంటే దెన్ ద మెజర్ ఆఫ్ ఏ ఇజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. ఇక్కడ ఒక రూల్ ఉంది ఏంటి అంటే ఆ 107 degrees ఇజ్ ఈక్వల్ టు 90 degrees ప్లస్ యాంగిల్ A/2. ఫినిష్. ఈ రూల్ తెలిస్తే మీకు ఆన్సర్ ఈజీగా వస్తుంది. దీన్ని సాల్వ్ చేయడమే తరువాయి. 107 - 90 తీసుకొస్తే 107 - 90 ఎంత అవుతుంది? 90 degrees మైనస్ చేసినప్పుడు మనకి 17 degrees అవుతుంది. is equal to angle A/2. That implies what is angle A? Answer 34 degrees is clearly mentioned in the fourth option. అంటే ఆ రూల్ తెలియాలి. ఎప్పుడైతే అక్కడ O అనేది యాంగులర్ బైసెక్టార్స్ వల్ల ఏర్పడిన యాంగిల్ అయితే O అనేది మనకి కోణ సమద్వి ఖండన రేఖల మిలిత బిందువు అయితే రూల్ ఏంటి? యాంగిల్ BOC is equal to యాంగిల్ A/2 ప్లస్ 90 degrees. ఆ రిలేషన్ ఒకటి తెలుసుకొని ఉంటే మీరు ఆన్సర్ ఈజీగా చెప్పగలుగుతారు. క్వశ్చన్ నెంబర్ 45 అమ్మ. ద సొల్యూషన్ ఆఫ్ ఫాలోయింగ్ ఈక్వేషన్ ఈజ్, మీకు ఏదో ఈక్వేషన్ ఇస్తున్నాడు 2x ప్లస్ 3y ప్లస్ z ఈజ్ ఈక్వల్ టు 7. ఇంకో 2 ఈక్వేషన్స్ ఇచ్చాడు. నేను ఈక్వేషన్స్ సాల్వ్ చేయను. x, y, z 3 variables are given, 3 equations are given. You can find what is x, what is y and what is z. నేను ఆప్షన్ త్రూ వెళ్ళిపోతాను. ఫస్ట్ ఆప్షన్ చెక్ చేస్తానండి. మీకు ఇచ్చినటువంటి ఫస్ట్ ఆప్షన్ ఏంటి? x is equal to 2, y is equal to 1, z is equal to 1. చెక్ చేస్తాను. 2 2s are 4 plus 3
4 + 3 7, 7 + 1 8 అవుతుంది. అంటే ఇది కాదుగా. సెకండ్ ఆప్షన్ చెక్ చేస్తాను. x = 1, y = -1, z = 2. సో x 1 పెడితే ఇది 2, ఇది -3, 2 - 3 -1, అసలు 7 వచ్చే ఛాన్సే లేదు. థర్డ్ ఆప్షన్ చెక్ చేస్తాను. థర్డ్ ఆప్షన్ x = 1, y = 2, z -1. సో x = 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? అది 2x అంటే 2, 3 2s are 6, 2 + 6 8, 8 - 1 7. ఇదే ఆన్సర్. సో ఆన్సర్ ఏంటి? థర్డ్ ఆప్షన్. మీకు డౌట్ ఉంటే ఇంకొక ఈక్వేషన్ చెక్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 46. A man can go on a motorboat with a speed of 24 km/h in still water. He goes to a certain distance upstream and comes back to the starting point in a river which flows at a speed of 8 km/h. Find his average speed. ఒక వ్యక్తి నిశ్చల నీటిలో గంటకు, అంటే స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్, నిశ్చల స్థితిలో వ్యక్తి వేగం 24 km/h, నీటి ప్రవాహపు వేగం వచ్చి 8 km/h. ఓకేనా? ఇప్పుడు అతను డౌన్లో దిగాడు అనుకోండి. వాట్ ఈస్ ద డౌన్ స్ట్రీమ్ స్పీడ్? డౌన్ స్ట్రీమ్ స్పీడ్ 24 + 8 = 24 + 8 32 km/h. అప్లో స్పీడ్ ఎంత? 24 - 8, 24 - 8 ఎంత? 16 km/h. నౌ వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్? సగటు వేగం ఎంత అని అడుగుతున్నాడు. సో యావరేజ్ స్పీడ్ కి షార్ట్ కట్ యాక్చువల్ గా మీకు ఫార్ములా తెలుసు, 2s1s2 / s1 + s2. అంటే ఇది s1 గా తీసుకోండి, ఇది s2 గా తీసుకోండి. కానీ నేను ఆ ఫార్ములా కూడా కాకుండా ఇంకో షార్ట్ కట్, 2 × LCM / x డాష్ + y డాష్. 2 × LCM, 2 × LCM 32నే, x డాష్ 1, y డాష్ 2. ఓకేనా? ఏమైంది ఆన్సర్? 64/3. 64/3 is clearly mentioned in the first option. Next, question number 47. A solid toy is in the form of a right circular cylinder. చూడండి, ఒక బొమ్మ అనేది స్తూపం ఆకారంలో ఉంది. ఆ స్తూపం అడుగు భాగాన ఒక అర్ధగోళం పెట్టాడు. ఆ స్తూపం పై భాగాన ఒక శంకువ పెట్టాడు. క్లియర్? ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి డేటా ఏంటి చూసుకోవాలి. డైమెన్షన్స్. వాట్ ఆర్ ద డైమెన్షన్స్ గివెన్? డయామీటర్ ఈజ్ 8.4. కామన్ డయామీటర్, కామన్. చూడండి, పైన కింద అన్నింటికీ కూడా వృత్తాలు కామన్గా ఉన్నాయి కదా. మరి ఆ డయామీటర్ 2r ఇచ్చాడు. 2r ఎంత ఇచ్చాడు? వ్యాసం, నాట్ వ్యాసార్థం, వ్యాసం ఎంత ఇచ్చాడమ్మా? వ్యాసం 8.4 సెంటీమీటర్. 8.4 సెంటీమీటర్స్ అంటే ఇక్కడ నాకు అర్థమైంది, ఈ రేడియస్ ఎంత, r ఎంత, /2 చేస్తే 4.2 సెంటీమీటర్స్. ఓకేనా? 4.2 సెంటీమీటర్స్. క్లియర్? అండ్ నెక్స్ట్ స్టేట్మెంట్, ద హైట్ ఆఫ్ ద సిలిండర్ ఈజ్ 18 సెంటీమీటర్స్. సిలిండర్ యొక్క ఎత్తు అంట. సిలిండర్ యొక్క ఎత్తు ఇది 18 సెంటీమీటర్స్. ఓకే, దీన్ని h1 అనుకుందాం. క్లియర్? నెక్స్ట్, కొనికల్ పోర్షన్ హైట్ ఈజ్ 14. శంకువ యొక్క ఎత్తు ఇచ్చాడమ్మా. శంకువ యొక్క ఎత్తు ఎంత ఇచ్చాడు? శంకువ యొక్క ఎత్తు చూస్తే ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి h2 ఎంత ఇచ్చాడు? 14 సెంటీమీటర్. ఫైనల్ క్వశ్చన్కి వచ్చాను. వాట్ ఈస్ ద అప్రాక్సిమేట్ వాల్యూమ్ ఆఫ్ ద సాలిడ్ టాయ్? మొత్తం తయారైనటువంటి ఆ ఘన పరిమాణం ఎంత? బొమ్మ యొక్క ఘన పరిమాణం. బొమ్మ యొక్క ఘన పరిమాణం అంటే ఇది 3 క్వశ్చన్లు కలిపేశాడు. దెర్ ఆర్ 3 క్వశ్చన్స్. ఫస్ట్ ఇది చూడండి, ఇదేంటిది? కోన్. వాట్ ఈస్ ద ఫార్ములా? వాల్యూమ్ ఫార్ములా, ఘన పరిమాణం 1/3 πr² h2. నెక్స్ట్ ఇది చూడండి,
సిలిండర్ ఫార్ములా 5r²h1 ప్లస్ ఇది చూడండి హెమిస్పియర్ 2/3 πr³ ఇది ఎంత అనేది ప్రశ్న. సో ఇలాంటి క్వశ్చన్ ఎగ్జామ్లో మనం స్కిప్ చేస్తాం. ఎందుకు అంటే ఇది చేయాలంటే నాకే 10 minutes పడుతుంది. మీరు 1 minute లోపు చేయాలంటే ఖచ్చితంగా క్యాలిక్యులేటర్ అవసరం పడుతుంది. అర్థమవుతుందా? సో ఇలాంటి క్వశ్చన్స్ని స్కిప్ చేస్తాం. వాడు అప్రాక్సిమేట్లీ అన్నాడు కాబట్టి ఎలిమినేషన్కి వెళ్ళకూడదు. మీకు ఫైనల్గా ఆన్సర్ వచ్చి 1412.87 సంథింగ్ ఏదో వస్తుంది. అప్పుడు 141.87 నేను క్యాలిక్యులేటర్లో కొట్టే చూసా, తప్పే ఉంది. సో ఏమొచ్చింది? అప్రాక్సిమేట్లీ 1412 ఇస్ ద ఫైనల్ ఆన్సర్, 4th ఆప్షన్. కానీ ఎగ్జామ్లో ఇది ఫస్ట్ అటెంప్ట్ చేయకూడదు, స్కిప్ చేయాలి. ఓకే, ఈ టైంలో మనం తర్వాత ఉన్నటువంటి ఒక 5 to 6 క్వశ్చన్స్ సాల్వ్ చేయొచ్చు, అవునా కదా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 48. Divide ₹27,280 into 2 parts such that the first part after 12 years is equal to the second part after 9 years compound interest being 20% per annum compounded yearly. Find those two parts. 27,280 రూపాయలను మొదటి భాగం 12 సంవత్సరాల తర్వాత మరియు రెండో భాగం 9 సంవత్సరాల తర్వాత. అక్కడ 12 సంవత్సరాలు 9 సంవత్సరాలకి మధ్య భేదం ఎంత? 3 years ఉంది, అవునా? 3 years ఉంది కదా. నెక్స్ట్ చక్రవడ్డీ రేటు 20% అన్నాడు. 20% అన్నాడు. 20% అంటే 1/5. 20% is nothing but 20/100 1/5. ఓకేనా? సో ఇక్కడ 3 years ఉంది కాబట్టి మనం ఏం చేయాలి అంటే 5 మీద ఒకటి వడ్డీ 6, 5 మీద ఒకటి వడ్డీ 6, 5 మీద ఒకటి వడ్డీ 6. So 125 is to 216. This is the ratio. Okay na? Final step. You have to find the individual shares. 27,280 ni మీరు 125 is to 216 రేషియోలో పంచాలి. ఏమా అలా పంచినప్పుడు 125 అనేది ఖచ్చితంగా 11,000 16,280. ఆప్షన్స్ ఒకసారి జాగ్రత్తగా చూడండి. మనకి 10,000 17,280 అవుతుంది. ఇది 10,000 అవుతుంది. క్లియర్? ఎందుకు అంటే నేను ఆప్షన్ త్రూ వెళ్తున్నాను. 125 parts 10,000 అవుతుంది. ఇది 17,280 అవుతుంది. 9 multi. సో ఫైనల్ యూ విల్ గెట్ దిస్ ఆన్సర్. మీకు రేషియో వరకు షార్ట్ కట్ చెప్పాను. దిస్ ఇస్ షార్ట్ కట్. అందరూ ఏం చేస్తారు? అమౌంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ 1 + r/100 హోల్ పవర్ n. ఎవరు చేసినా ఇదే మెథడ్. ఇది ఎగ్జామ్లో పనికిరాదు. మనం ఏం చేయాలి? షార్ట్ కట్. షార్ట్ కట్ ఏంటి అంటే 12 years 9 years గ్యాప్ ఎంత? 3 years కాబట్టి పవర్ 3 అంటే 3 సార్లు రాయాలి. 20% ఇంట్రెస్ట్ రేట్ అన్నాడు అంటే 1/5. 5 మీద ఒకటి ఎక్కువ. 5:6, 5:6, 5:6 మల్టిప్లై చేస్తే 125:126. ఈ రేషియోలో దాన్ని పంచాలి. దట్స్ ఆల్. క్వశ్చన్ నెంబర్ 49. 5x minus 5x minus 1 is equal to 100. అయితే ఏదో అడిగాడు. ఇది చూడండి, చాలా సింపుల్ గెస్సింగ్ మెథడ్. 125 minus 25 is equal to 100. అవునా కాదా? 125 minus 25 is equal to 100. 125 అంటే 5³ 25 అంటే 5² is equal to 100. అయిపోయింది క్వశ్చన్. నాకు అర్థమైపోయింది ఎక్స్ ఎంతో. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అమ్మ? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3. అయిపోయింది క్వశ్చన్. ఏం అడుగుతున్నాడు? 2x పవర్ ఎక్స్ ఎంత? 2x పవర్ ఎక్స్ ఎంత అంటే 6³ ఎంత? 6³ వాల్యూ ఇస్ 216. ఫినిష్. 4th ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. Now coming to the last question number 50. చూడండి ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 50లో 9348 6281
is completely divisible by 3 and a be the smallest positive integer, then find the value of something. మనకి ఇచ్చినటువంటి ఒక సంఖ్య అనేది 3 చేత నిశ్శేషంగా భాగింపబడుతుంది. మరి 3 భాజనీయతను ఏమేంటి అంటే 9 వదిలే, 3 వదిలే, 6 వదిలే, 8 + 1 9 వదిలే, 4 + 2 వదిలే, అంటే a is equal to 0 అని అర్థమైపోయింది. వాట్ ఈస్ ద లీస్ట్ నెంబర్ 0. కానీ వాడేమన్నాడు, ఇంటీజర్ అన్నాడు. స్మాలెస్ట్ పాజిటివ్ ఇంటీజర్ అన్నాడు. మరి ఇంటీజరేగా 0 కూడా, కానీ పాజిటివ్ కాదు కదా. ధన పూర్ణాంకం 0 అనేది న్యూట్రల్, అది పాజిటివ్ కాదు నెగిటివ్ కాదు, కాబట్టి దట్ ఈస్ నాట్ ద ఆన్సర్. మరి ఏ ఎంత అంటే నెక్స్ట్ 3 తీసుకోవాలి. ఏం తీసుకోవాలమ్మా, 3 తీసుకోవాలి. ఇప్పుడు అడిగిన క్వశ్చన్ చూడండి. వాడు అడిగిన క్వశ్చన్ ఏంటి, a - 2 ఇంటూ a - 1 a + 1 a + 2 a + 3 a + 3 తర్వాత a + 4 కూడా ఉంది, a + 4. ఓకేనా? ఓకే. నౌ వాట్ ఈస్ a? 3. సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే 3 - 2 1, 3 - 1 2, 3 + 1 4, 3 + 2 5, 3 + 3 6, 3 + 4 7. ఓకే, ఇదంతా మల్టిప్లై చేస్తే మీకు చివరికి 5040 వస్తుంది. చెక్ చేసుకోండి. విల్ గెట్ ప్రోడక్ట్ ఆఫ్ 7 factorial, nothing but 7 factorial is equal to 5040 is clearly given in the second option. Okay, all the very best and thank you very much.